ఓం శాంతి. బ్రాహ్మణ జీవితంలో ఒక అదృశ్యమైన యుద్ధంతో మనం విజయం పొందేటువంటి ఒక మహా సంగ్రామంలో ఉన్నాం. కలియుగం ఒక అంత్య సమయంలో ఒకవైపు ప్రకృతి తన వికోపాలని చూపిస్తుంది, వికారాలు తన ప్రకోపాలు చూపిస్తుంది. దీని మధ్యలో మనమందరూ స్వపరివర్తనతో మన మనోవికారాల పైన విజయోత్సవం చేసుకోవడానికి బ్రాహ్మణ జీవితంలో మనమందరూ కూడా ఈ యొక్క మార్గంలో నడుస్తున్నాం. కామ మహాశత్రు ఎక్కడ ఉంటుంది, దాని ఒక గ్రూప్ అక్కడ మిగిలిన శత్రులు ఆటోమేటిక్ గా ఒకరికొకరు వస్తారు. వికారాలలో యూనిటీ, ఐక్యమత్యం ఎక్కువ ఉంటది అన్నమాట. ఒక్క వికారం మనలో ఉంది అంటే ఇంకా మిగిలిన వికారాలన్నీ కూడా ఆటోమేటిక్ గా యూనిటీ అయిపోతాయి అన్నమాట. ఎలా ఒక్క దివ్య గుణం మనలో ఉంటే అన్ని దివ్య గుణాలు ఒకటికి ఒకటి తోడవుతాయో, అలానే ఒక్క వికారం మనలో ఉన్నా కూడా అది దానితో ఒక రాజ్యాన్ని కట్టేస్తుంది, ఒక పక్షాన్ని కట్టేస్తుంది. అందువల్లనే బాబా పిల్లలు మీరు వికారాల అంశాన్ని కూడా తెలుసుకుని దాన్ని దహనం చేయాలి అని చెప్తుంటారు. మనం ఏ రోజు బ్రాహ్మణ పిల్లలయ్యామో, ఏ రోజు బాబాని ఆత్మ ఒక్క జ్ఞానాన్ని తీసుకున్నామో, కోర్స్ తీసుకున్నామో, ఆ రోజు నుంచి మనము వికారాల పైన విజయం పొందేందుకు ఫోర్స్, ఇది సోర్స్ నుంచి తీసుకుంటున్నాం. ఒక్కరోజు మురళిలో కూడా వికారాల పైన బాబా చెప్పని మురళి లేదు. ఒక్కరోజు మురళిలో కూడా బాబా మన ఆత్మకు ఈ రావణుడి పైన విజయం ఎలా పొందాలా అనేటువంటి యుక్తులు మనకి చెప్పక ఉండేటువంటి ఏ మురళి కూడా ఉండదు. ఎందుకంటే ఈ మనోయుద్ధానికి మన తోడు ఉండేటువంటి సారథి ఎవరంటే స్వయం భగవాన్. అతడి భగవద్గీతను మనం వింటున్నాం. ఈ ఒక్క మహాభారతం ఇప్పుడు ఏదైతే సంగమ యుగంలో నడుస్తూ ఉంది, ఈ మహాభారత యుద్ధ సమయంలో మనమందరూ కూడా బాపు దాదా నుంచి విశేషంగా వికారాల శత్రుల పైన ఎలా మనం సంపూర్ణ స్థితి పైన విజయం పొందాలి అనేటువంటి అహింసక యుద్ధం చేస్తున్నాం. మనది హింసక యుద్ధం కాదు, అహింసక యుద్ధం. అహింస పరమో ధర్మ అని చెప్తారు కదా, అది మనదే ఒక స్మరణార్థకమైనది. కామ మహాశత్రు ఎప్పుడైతే మనలో శాంతమవుతూ పోతుంది, శీతలమవుతూ పోతుంది, అప్పుడు తాని తోడు ఉండేటువంటి క్రోధాగ్ని కూడా చల్లపడిపోతుంది. కామ క్రోధాలని మనము ఎంతో అంత జయించినా కూడా మనకి తెలియకుండా ఒక గుప్తమైనటువంటి శత్రు అంటే అది లోభం. లోభం కూడా ఏం తక్కువ అనుకోవద్దు. ఎక్కడ లోభం ఉంటుంది అక్కడ భోగం ఎక్కువ ఉంటుందన్నమాట. లోభ్, దీనికి కూడా 6 మిత్రులు ఉన్నారన్నమాట. లోభం అనేది మనము ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది ఒక మహాశత్రుని.
ఎందుకంటే లోభానికి సపోర్ట్ చేసేవారు 6 డాకులు ఉన్నారు. 6 డాకుస్ సపోర్ట్స్ గ్రీడ్. ప్రపంచంలో చెప్తూ ఉన్నారు, మీరు ఏదే సంపాదించినా కూడా అది నీడు కోసం సంపాదించండి, అవసరం కోసం సంపాదించండి, గ్రీడ్ కోసం కాదని. ఎప్పుడు మనిషిలో గ్రీడ్, లోభం అనేది ఎక్కువ అవుతుంది, అప్పుడు అవసరానికి మించినది నాకు కావాలా అనిపిస్తుంది. వెనక చెప్పేవారు నీది నీది, నాది నాది అని. ఇప్పుడేమైంది, నాది నాది, నీది కూడా నాది అనేటువంటి మనోభావం పెరుగుతూ పోతోంది. అన్నిటిలో కూడా వ్యాపార బుద్ధి, బిజినెస్ మైండ్ అయిపోయింది. దీనికి కారణం మనకి తెలియకుండానే లోభం అనేటువంటి శత్రు లోపలనే పోషణ తీసుకుంటూ పెరుగుతూ ఉందన్నమాట. మరి లోభానికి ఉండేటువంటి 6 రూపాలు ఏ ఏ రకంలో వస్తుంది అని తెలుసుకుందాం. ముందుగా నేను లిస్ట్ చెప్తాను, ఆ తర్వాత ఒక్కొక్కటి కూడా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, ధనం రూపంలో లోభం మనలో ప్రకటమవుతుంది. నంబర్ 2, పోస్ట్ పొజిషన్, పద్ ఔర్ సత్తా. పోస్ట్ పొజిషన్ రూపంలో మన లోపల ఎంటర్ అయ్యేది కూడా లోభ శత్రువే. నంబర్ 3, భోజన్. ఈ భోజనం విషయంకి వస్తే అందులోనూ బ్రహ్మ కుమారులు ఎక్కువ దీని యొక్క టేస్ట్ కి అలవాటు పడిపోయారు అనమాట. నంబర్ 4, సంగ్రహ వృత్తి. అన్ని కూడా దొరికిందంతా కూడా ఎక్స్ట్రాలు పెట్టుకుంటూ పోవడం. నంబర్ 5, ఫ్యాషన్. నంబర్ 6, సైట్ సీన్స్. తెలిసింది కదా, లోభ మహాశత్రుకి 6 తోడు ఇచ్చే వాళ్ళు ఉంటారు. 6 డాకుస్, ధనం, పదు పొజిషన్, ధనము, పదము పొజిషన్, భోజనము, సంగ్రహ ఒక్క వృత్తి, ఫ్యాషన్ మరియు సైట్ సీన్స్. అసలు లోభం ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. లోభం ఉండే వాళ్ళకి ఒక్కటే లక్ష్యం ఉంటుంది, నేను సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. వాట్ టు అర్న్ అనేది తెలుసు, హౌ టు అర్న్ అనేది తెలీదు. దాని బాబా మనకి దాని విలువ ఇక్కడ సంగమయుగంలో చెప్తారు. జన్మలు మీరు సంపాదించిందంతా కూడా ఒక జన్మకి గ్యారంటీ లేకుండా సంపాదించారు. సంపాదించిందంతా కూడా మీరే అనుభవిస్తారు అనుకున్నారు, కానీ అది మీది కాకుండా అది ఎంతో మట్టి పాలు, గవర్నమెంట్ పాలు, నిప్పు పాలు, అడవి పాలు, ఎవరెవరికి వెళ్ళాలో వెళ్ళిపోతుంది. మనమేమనుకుంటాం, నా డబ్బు, నా సంపద, నా ప్రాపర్టీ, నా ఆస్తి. ఎక్కడుండి డబ్బు, ఆస్తి, ప్రాపర్టీ మనది అని? ఈ రోజు ఉండేటువంటి రోడ్డుపతులు చేపలేమో కరోడ్పతిలో అవుతారు. ఈ రోజు ఉండేటువంటి కరోడ్పతులు రేపు రోడ్డుపతులు, భిక్షాపతులు అవుతారు. ఇది ఎలా కావాలన్నా కూడా ఈ రాట్నం తిరుగుతుంది. మనం ఇలా అనుకోలేము నాది నాది. ఏదన్నా ఒక వస్తువు మన దగ్గరికి వచ్చిందంటే అది టైం మరియు ప్రాప్తి ఎంత మనం అనుభవించాలో అంత తీసుకొస్తుందంట. సపోజ్ కొంతమందికి వాళ్ళ జీవితంలో కారు, బంగళా అన్ని కూడా లభిస్తుంది. వాళ్ళేమనుకుంటారు, జీవితంలో ఇది సెటిల్ అయిపోయాంలే అని. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత కారు లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది లేదు ఈ ప్రపంచంలో? ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత అనుభవించాలా అనే భాగ్యం నిర్ధారం పైన వస్తుంది. అది కూడా ఎలా అనేది కూడా తెలుసుకోపోతాం.
బ్రాహ్మణ జీవితంలో మనం సమర్పితులైతే అయిపోయాం, కానీ ధనం పైన ఉండేటువంటి ఒక్క కోరిక, ఆశ, మోహం అంత ఈజీగా వెళ్ళిపోదు. బాబా పిల్లలు అయ్యేకి ముందు డబ్బులు మనం అంతలోనే చూసున్నా, బ్రాహ్మణ పిల్లలు అయిన తర్వాత సేవ సేవ అనేటువంటి ఈ కారణంతో చాలా మంది డబ్బులు సంపాదించేదానికే టైం ఇస్తుంటారు. అడిగితే మీరు ఎందుకు ఎక్కువ సమయము బయట ప్రపంచం సంపాదనలోనే ఉండిపోయారంటే ఏం చెప్తారంటే, ఎక్కువ సంపాదిస్తే నేను ఎక్కువ బాబా సేవ చేయొచ్చు కదా అని. కానీ ఒకటి తెలుసుకోవాలి, మనము అవినాశి సంపాదన వైపు వెళితే మాత్రమే మన భాగ్యం మంచిగా అవుతుంది. వినాశి సంపాదన వెనక వెళుతూ వెళుతూ నేను అవినాశి సేవ చేస్తాను అనుకునే ఎంతో మంది చేయలేదు. చేస్తామని చెప్పి ప్రామిసులు చేసి బాబాని వదిలిపోయినోళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు. కొంతమంది విదేశాలకి వెళ్ళి మేము మంచి చదువులు చదువుకుని మళ్ళీ ఇండియాలో ఉండేటువంటి బాబా సేవని వృద్ధి చేస్తామని చెప్పి అక్కడ మాయలో పడి బాబాని వదిలి బాబాకు డైవర్స్ ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ మూమెంట్ లో నేనేం చేస్తానో అది నా భాగ్యం నేను రాసుకున్నట్లు. మళ్ళీ చేస్తానని పోస్ట్ పోన్ చేసుకుంటారు కదా, అది ఎప్పుడు కూడా మనం అనుకున్నలాగా అవుతుంది అని చెప్పలేదు. బ్రాహ్మణ జీవితంలో ధనము అనేది మన దగ్గరికి తానంతకు తాను వచ్చే రకంగా పుణ్య సంపాదన చేసుకోవాలా తప్ప, ఆశీర్వాదాల సంపాదన చేసుకోవాలా తప్ప, ధనం ధనం అని మన సమయాన్ని, మన ఆత్మశక్తిని, మన అన్ని సంబంధాల సుఖాన్ని త్యాగం చేసి డబ్బు కోసమే వెళ్ళిపోతే ఒక్కరోజు ఆ డబ్బులే మనకు లేకుండా గుణపాఠం చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ లోభం ఉంటుంది అక్కడ డబ్బులో అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. బాబా మన పిల్లలకి ఏ రోజైతే తన పిల్లలయ్యామో ఆ రోజు నుంచి ఒక విషయాన్ని మంచిగా మనందరికీ కూడా అండర్లైన్ చేశారు. మళ్ళీ మన పిల్లలకి దాని ప్రాక్టీస్ చేయిస్తూనే ఉన్నారు. పిల్లలు మీరు నిమిత్త మాత్రాలని. ఎందుకు చేశారు బాబా నిమిత్తని? ఎందుకు బాబా మనకి నిమిత్త స్థితిలో ఉండమని చెప్తుంటారు? ఒక ఇల్లు పైన, ఒక కారు పైన, ఒక సాధనల పైన, ఒక డబ్బు పైన ఇదన్నీ బాబాది, ఇదన్నీ బాబాది. ఎందుకు చేయాలి ఇది? లోభ వృత్తి పెరగరాదని. ఎక్కడ నాది అనేది వస్తుంది. డబ్బుల పైన అట్రాక్షన్ ఉంటే దాన్ని లోభం అంటారు. వ్యక్తుల పైన అట్రాక్షన్ ఉంటే దాన్ని మోహం అంటారు. సో లోభం ఎక్కడ పెరుగుతుంది అంటే ఎక్కువ అట్రాక్షన్ వస్తువుల పైన వెళ్ళినప్పుడు, డబ్బుల పైన వెళ్ళినప్పుడు. ఎక్కడ లోభ వృత్తి ఎక్కువ ఉంటుంది అక్కడ మన ఆత్మ సంపాదన వైపు ఉండాల్సినటువంటి అటెన్షన్ ఏదైతే ఉంది, ఒక జాగృతి ఏదైతే ఉంటుంది అది మూర్ఛితం అయిపోతుంది. అందుకే బాబా ఏం చెప్తుంటారు, అల్పకాల్ కి ప్రాప్తికి పీచే నిహి బాగో, అల్పకాలుల ప్రాప్తుల వెనక వెళ్ళకండి. అవి బాబా ఆప్కో రతన్ దే రే. పిల్లలకి నేను రత్నాలు ఇస్తున్నాను, కానీ పిల్లలు చెనుగల వైపు వెళ్తున్నారు. చెనేకే పీచే బాగరే. నా దగ్గర డబ్బులుంది, ఆ డబ్బులను సఫలం ఎలా చేసుకోవాలి సుమా, దాని గురించి మన ఆలోచనలు ఉండేది చాలా బ్రాహ్మణులకి తక్కువ. దీన్ని ఎలా డబల్ చేసుకోవాలి, ఎలా ట్రిపుల్ చేసుకోవాలి, ఈ డబ్బులని నేను ఎలా డబులింగ్ చేసుకుంటే కానా ఆ తర్వాత నేను బాబాకి ఇస్తాను, ఆ తర్వాత నా భాగ్యం చేసుకుంటాను. నేను గాన ఇప్పుడు బాగా సంపాదించేసాను అనుకోండి, మళ్ళీ నాకు ఎక్కువ టైం దొరుకుతుంది అనుకుంటారు. కానీ భాగ్యం దాంతో పాటు మనకి తోడు ఇవ్వాలి కదా.
కల్ కల్ కహే తో కాల్ బి కాజాయేగా అంటారు. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అనేవాళ్ళు ఈ రోజు లేనే లేదు. అందుకే బాబా ఏమంటుంటారు, తురంత్ దాన్ మహాన్ పుణ్య అంటాడు. తురంత్, అప్పటికప్పుడు అనుకున్నప్పుడు చేసిన వాళ్ళదే పుణ్య ఖాతాలో జమ అవుతుంది, ఈశ్వర్య బ్యాంకులో డిపాజిట్ అవుతుంది. కానీ మనము దీనికి వాయిదాలు పెట్టుకుంటూ, పోస్ట్ పోన్లు చేసుకుంటూ, దీనికి మనము ముందుకు చేస్తానులే అని ఎటువంటి ఒక్క నిర్ణయంతో వెళ్ళామనుకోండి, ఆ డబ్బులు తీసి కలియుగంలో డిపాజిట్లు చేసేకి వెళ్తారు. నేను చాలా మంది ఒక అనుభవాలు విన్నాను, కళ్ళతో చూస్తున్నాను. కొంతమంది బాబాది ఏదైనా ఇల్లు అవుతుంటుంది, బాబాది ఏదైనా సెంటర్ కన్స్ట్రక్ట్ ఉంటుంది, లేకపోతే మహాయజ్ఞానికి అవసరం ఉంటుంది అంటే ఒక కూడా వెనకెళ్తారు. అక్కడ మనసు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇచ్చే అవసరం లేదు, నేను ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి దాంతో లాభాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను బాబా సేవ చేస్తాను అనుకుంటారు. అలా అనుకుని ఆ మతి భ్రమ అయిపోతుంది. ఆ సమయంలో మాయ అలా చేస్తుంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఒక షేర్స్ లో వేయడం, లేదా ఒక మార్కెటింగ్ లో వేయడం, లేకపోతే ఎవరికన్నా కూడా ఫైనాన్స్ ఇవ్వడం, లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని వాళ్ళ చేతిలో పెట్టడం చేస్తారు. కానీ కలియుగ పరిస్థితులు ఎలా ఉంది అంటే, అందరిలో లోభవృత్తి ముదిరిపోయింది. మనము కూడా ఒక లోభం అనే అనకుండా లాభమని దానిపైన మనం చెప్పుకొని మనం పెడతాం. పెట్టిన తర్వాత మనం ఎవరికి ఇస్తామో వాళ్ళలో లోభవృత్తి ఉంటుంది కదా. ఎందుకంటే కంప్లీట్ వరల్డ్ కలియుగం అంతా కూడా లోభవృత్తితో నిండిపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ గ్రీడ్. దేనిలో చూసినా లోభ వైబ్రేషన్ ఉంది. ఒక్క చిన్న ముక్కంత ఏ వస్తువుని తీసుకున్నా దాంతో లోభ వైబ్రేషన్ ఉంటుంది. ఏదే మనం ఖరీదీ చేస్తాం, ఆ ఖరీదీ చేస్తే వస్తువు మాత్రం ఖరీదీ కాదు, అమ్మే వాళ్ళకి ఏముంటుంది, దీన్ని ఎవరన్నా కొంటే నాకు లాభం వస్తుంది అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనిషికి ఆ వస్తువుని అవసరానికి ఇచ్చి వాళ్ళకి సహయోగం ఇవ్వాలని ఎవ్వరు అమ్మరు. అందరూ కూడా లాభం కోసమే అమ్ముతారు. నాకొచ్చే లాభం వస్తే చాలు, ఆ వస్తువు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నాకు కనెక్షన్ లేదు అంటారు. అంటే అమ్మే వ్యక్తి మనకు వస్తువు మాత్రం ఇవ్వరు, లోబ్ వైబ్రేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మందుల షాప్ కి వెళ్తారు, మెడికల్ స్టోర్స్ కి. మెడికల్ స్టోర్ లో ఉండేటువంటి ఆ ఒక్క పర్సన్ ఎవరు ఉంటారు, బిజినెస్ మ్యాన్, అతడు ఎప్పుడు కూడా మనకి ఇచ్చే మందులు వాళ్ళకి నయం కానీ, వాళ్ళు బాగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకొని మళ్ళీ నా షాప్ కు వచ్చే అవసరం రాకూడదు అని ఎవరు కూడా ఆ భావనతో మందులు అమ్మరు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ నా షాప్ కు రావాలి, ఇలా ఈ మందులు చాలా రోజుల నుంచి ఇలానే ఉంది, డాక్టర్ ఎందుకు రావడం లేదో తెలియదు, ఈ మందులు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో అంత నాకు లాభాలు వస్తాయి, దాంతో నా బిజినెస్ చాలా పెరుగుతుంది అని ఆ భావనతోనే ఇస్తారు. అంటే ఒక్కొక్క వస్తువులో కూడా లోభం వైబ్రేషన్ ఉంది. మనము ఆ లోభం వైబ్రేషన్ నుంచి కనెక్ట్ అయినటువంటి అన్ని పదార్థాలని, వస్తువుల్ని తెచ్చి పెడతాం, దాన్ని అలానే తీసుకుంటుంటాం. మనలోనూ లోబ్ వైబ్రేషన్ సంస్కారం పెరుగుతూ ఉంది. అందువల్లే బాబా ఏం చెప్తుంటారు, పిల్లలు ఏ వస్తువులో కూడా లోభం పెరగకూడదు అంటే మీరు వస్తువుని ముందుగా నాకు సమర్పించండి. ఆ వస్తుని నిమిత్త మాత్రంగా బాబా నాకు ఇచ్చారు, ఇది ఈ నిమిత్త మాత్రంగా సేవ కోసం దీన్ని వాడుతున్నారని ఉపయోగించండి. ఇది బాబాది, ఇది బాబాది, మేరా కుచ్ భీ నహీ హై, సబ్ కుచ్ బాబా కా. బాబా ఏమి లా ప్రకారంగా ఉండేటువంటి, చట్టం ప్రకారంగా ఉండేటువంటి కాగితాల పైన, విల్ పేపర్స్ పైన బాబా సంతకాలు ఉందా ఏంటి? మన పేర్లే వేసుకుంటాం, మన పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఒక ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం. కానీ లోపల భావనకి భగవంతుడు ప్రాప్తి ఇస్తాడే గాని బయట ఉండేటువంటి వస్తువులని భగవంతుడు ఎప్పుడు కూడా తన సొంతానికి వాడుకోడు కదా. మరి లోభ వృత్తితో మనము డబ్బులని ఈశ్వర్య సేవ చేయడానికి మనం వెళ్ళిపోతున్నాము అంటే తప్పకుండా మనకి తెలియకుండానే మనము నష్టపోతాం.
ఎంతో మంది షేర్స్ లో వేస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు. అక్కడ వాళ్ళకి నొప్పి రాదు, బాధ కలగదు. అంటే కలుగుతుంది ఎప్పుడు లాస్ అయిన తర్వాత. కానీ ఒక ఉపయోగమైండేటువంటి ఆఫర్ వస్తుంది, అవకాశం వస్తుంది. ఎవరన్నా చెప్తారు, అనే ఇలా బాబాయిలు కడుతున్నాము, ఎవరిదన్నా సహయోగం ఉంటే చాలా మంచిది అని. ఆవశ్యకతకి సమయం, అవసరం వచ్చినప్పుడు సమయంలో ఎవరికన్నా మనం కొద్దిగా హెల్ప్ చేసినా, గుప్తంగా చేసినా కూడా దాని భాగ్యం మనకి చాలా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరికి చేస్తున్నాము అది వాళ్ళకి చేయడం లేదు, మన భాగ్యంలో పదుమల డిపాజిట్ చేసుకుంటున్నాం. వాళ్ళ ఆశీర్వాదాలు మనకి, మనము షేర్ లో వేసే డబ్బులు మనం లాస్ అయిపోతాం. అక్కడ మనకి ఏం చెప్తారు, ఇంత వస్తుంది, అంత వస్తుంది, ఆ రకం వస్తుంది, ఈ రకం వస్తుంది అని మెస్మరైజ్ చేస్తారు, మన బుర్రనే మూర్ఛితం చేస్తారు. అక్కడ మనకి మోసం అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఈశ్వర్య బ్యాంకులో మోసం అయ్యేకి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ స్వయం సర్వశక్తివంతుడు మనతో బిజినెస్ డీల్ చేస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు మనతో తన ఒక్క బిజినెస్ లో మనల్ని పార్ట్నర్స్ చేసుకున్నాడు. ఇది అందరూ గ్రహించాలి. మనం చాలా వరకు కూడా మనము డబ్బులు నాకు వస్తే సేవ చేస్తాను అనుకున్న వాళ్ళందరూ డబ్బులు లెక్క లేకుండా పోతా ఉంది. ఒక 1000 రూపాయలు మహాయజ్ఞానికి ఇవ్వాలా అంటే మనం వెనక్కిపోతాం. ఎన్నోసార్లు మధుబన్కి వెళ్తారు, అన్ని కొనేందుకు డబ్బులని కావాలంటే సేవింగ్ చేసి పెడతారు, కానీ మహాయజ్ఞానికి వెయ్యాలంటే వెనక్కిపోతారు. ఎందుకు? ఎందుకంటే దాని విలువ తెలియదు. మనమేమనుకుంటాము, నాకు అవసరమైన వస్తువులు ముఖ్యము, మధుబనికి కావాలంటే మళ్ళా పంపుతామని. అలా చేసిన వాళ్ళకి ఏమైతుందంటే వస్తువులు దగ్గరకు వస్తుంది, కానీ అవినాశి భాగ్యంతో కోల్పోతారు. ఒక డాక్టర్ ఒక టెస్ట్ రాసి 5000 రూపాయలు అవుతుంది అంటే కూడా వెనక చూడడం, మనం ఖర్చు చేస్తాం. అదే మన భాగ్యం చేసుకోవడానికి అవసరంలో అంతా చెయ్యొద్దు, నీకు ఎంత అవుతే అంతే చెయ్యి. 500 అయితే 500 చెయ్యి, 5000 అయితే 5000 చెయ్యి. అయితే భావనతో, ప్రేమతో, మేరా బాబా కా ఘర్, మేరా ఈశ్వర్య కుటుంబం, మేరా పరివార్, నా భాగ్యాన్ని నేను తయారు చేసుకుంటున్నాను, నా పుణ్య ఖాతకు నేను చేస్తున్నాను. బాబా సాకార మురళిలో కూడా చెప్తుంటారు, మీరేమి ఇస్తారు నాకు, ఇలా ఎప్పుడు అనుకోవద్దు నేను శ్రీ బాబాకి ఇచ్చాను, శ్రీ బాబాకి ఇచ్చానని. ఏది ఒక్క ముక్క కూడా మన నుంచి బాబా ఏమీ తీసుకోరు. పేరు బాబాది, భాగ్యము భోగ్యము అన్ని మనది. కాబట్టి బాబా పేరుతో మనము ఎప్పుడు కూడా ఇలా అనుకోవద్దు, నేను బాబాకి ఇచ్చాను. నా భాగ్యం చేసుకోవడానికి, నా ధనం అనే సంపదని సఫలం చేసుకోవడానికి, నా లోపల ఉండే లోభం తగ్గించుకోవడానికి. బాగా అర్థం చేసుకోండి, లోభం మనలో ఎంతవరకు ఉంటుంది అంటే, ఎంతవరకు మన దగ్గర ఉండేటువంటి డబ్బులని మనం పుణ్య ఖాతాలో పెట్టము, అవినాశి ప్రాప్తిలో పెట్టము, నిస్వార్థ సేవలో పెట్టము, దానం చెయ్యము, నిష్కామ సేవాదారులు కాము, అంతవరకు కూడా మనలో లోభం పెరుగుతుంది. ఎవరికి లోభం ఎక్కువ ఉంటుంది, కలియుగ వైబ్రేషన్ ను అట్రాక్ట్ చేసుకుని ఆ డబ్బులనంతా కూడా తన వైపు ఈడ్చుకుంటుంది. తెలియకుండానే హాస్పిటల్ ఖర్చులు వస్తాయి, తెలియకుండానే మిత్ర సంబంధుల నుంచి మనకు డబ్బులు ఖర్చు అవుతాయి, తెలియకుండానే దొంగతనాలు అయిపోతుంది, తెలియకుండానే మనం షేర్లో వేసి పాగొట్టుకుంటాం, తెలియకుండానే మనకు తెలియకుండా పిక్ పాకెట్స్ అయిపోతుంది, తెలియకుండానే మనకి అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాంట్లో ఒక కొద్దిగా పర్సెంటేజ్ కూడా నువ్వు పుణ్య ఖాతాలో పెట్టలేదు. ఇది సృష్టి నియమం. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళు శ్రేష్ట కార్యంలో పెట్టాలి, అవినాశి ఖాతాను ఉపయోగించాలి. ఎవరి దగ్గర ఏది కూడా పర్మనెంట్ ఉండదు, ఏది కూడా ఈ సృష్టిలో పర్మనెంట్ కాదు. ఎంతవరకు మనం దీన్ని అర్థం చేసుకోము అంతవరకు ఇది మన నుంచి ఈ రకంగా లీకేజ్ అవుతూనే ఉంటాయి.
డబ్బులని శ్రేష్ఠ కార్యంలో ఉపయోగించాలి, డబ్బులని అవినాశి భాగ్యంలో ఉపయోగించాలి, ఈశ్వరుని ప్రత్యక్షతలో ఉపయోగించాలి. సమయంలో ఎవరికి చాలా అవసరం ఉంటుంది. చూడండి, లాక్డౌన్ టైంలో ఎంత మందికి లైఫ్ లో అవసరం వచ్చేది, ఎంతమంది బాబా బిల్లలకి లాక్డౌన్ టైంలో అవసరం వచ్చింది. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి ఆ డబ్బులు మళ్ళీ డబల్ ట్రిబుల్ గా వేరే రకంలో ఈ ప్రకృతినే అందించేస్తుంది. ఎందుకు అంటే కానా, నువ్వు శ్రేష్ఠ కార్యంలో ఇచ్చినప్పుడు ఎవరు దాన్ని వాళ్ళగా తీసుకున్నారు, వాళ్ళ హృదయం నుంచి దువా ఇచ్చారు, హే ప్రభు, ఈ ఆత్మ ఒక బండారు ఎప్పుడు భర్పూరు ఉండని. ఈ ఒక్క సంకల్పం సంపాదిస్తే చాలు, మన దగ్గర ఏది లోటు రాదు. మనం ఎక్కడ పెట్టుబడి వేసేకపోతున్నామంటే ఈ కలియుగ వైబ్రేషన్ ఉండే ప్లేస్ లో మనం పెట్టుబడి వేసేకపోతున్నాం, అది మనది కాకుండా పోతాం. చాలా మంది నేను హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ముందుగానే హెల్త్ కి ఇన్సూరెన్స్ చేస్తున్నారంటే నాలో ఉండే రోగాలని నేను ఆహ్వానం చేస్తున్నాను అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ వేస్తున్నాను అనే సంకల్పంతోనే నేను వేస్తున్నానంటే తప్పకుండా ఆ డబ్బులు నాకు అనారోగ్యం క్రియేట్ అయ్యి డాక్టర్ ఒక కోతలకి వెళ్తాయి. అది శ్రేష్ఠ కార్యంలో ఏంటి, ఇది అవినాశి హాస్పిటల్, ఇది అవినాశి యూనివర్సిటీ, ఇది ఆత్మల ఒక చికిత్స చేసుకునేటువంటి ప్లేస్. ఇక్కడ మనం మన దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు అలాంటి రోగాలే రాదు, అలాంటి హాస్పిటలైజ్ అయ్యేటువంటి సందర్భాలే రాదు. ఎక్కడ మనము వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేటువంటి శ్రేష్ఠ కర్మ చేయొచ్చు కదా. విధిసే సిద్ధి. ఈ రోజు మురళిలో బాబా ఏం చెప్పారు, నేను మీకు వరదాతగా వరదానాన్ని ఇస్తున్నాను, తండ్రి రూపంలో నేను మీ పిల్లలకు వారసత్వం ఇస్తున్నాను, శిక్షకుని రూపంలో మీకు శిక్షణ ఇస్తున్నాను, మరి సద్గురు రూపంలో వరదానాలు ఇస్తున్నాను. గతి మంచిగా ఉంటే సద్గతి మంచిగా ఉంటుంది. మత్ సత్యమత్, పరమాత్మ సత్యమతని ఇస్తున్నాడు. మనుషులు మనకి మతం ఇవ్వడం లేదు, మనుషులు మనకి డైరెక్షన్ ఇవ్వడం లేదు, మనుషులు మనకి దారి చూపించడం లేదు. ఎవరి కోసం మనం 63 జన్మలు ఎతికి 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 ఇప్పుడు గుర్తించాము, అటువంటి పరమాత్ముడు మనకి డైరెక్ట్ గా తన ఒక్క డీల్ చేస్తున్నాడు. దెర్ ఇస్ ఎ డీల్, మనకు భగవంతుడితో డీల్ ఉన్నది. ధనాన్ని ఎక్కడ ఉపయోగించాలా అది మంచిగా గ్రహించి ఉపయోగించిన వాళ్ళు సంగమ యుగంలో ఎప్పుడు కూడా బీది వాళ్ళు కారు. ఒకసారి బాబా మురళిలో చెప్తూ ఉంటారు, పిల్లలు నేను ధనము ఎంత సంపాదించమని చెప్పాను, पेट के लिए कमाओ, पेट या भरने के लिए नहीं. పెట్లు, ఇనపెట్లు, గోడ్రేజ్లు, లాకర్స్ ఇది నిండించుకునేందుకు మీరు డబ్బులు పెట్టే అవసరం లేదు. మనం 1,00,000 రూపాయలు మంత్లీ సంపాదిస్తున్నామని దానికోసం చాలా టైం ఇచ్చేసాం, హ్యాపీ, నా టార్గెట్ రీచ్ అయిపోయాను. 1 lakh పర్ మంత్. ఏం 1 lakh ఒక మనిషి తింటారా? ఆ 1 lakh పాటు కలియుగ వైబ్రేషన్ వచ్చి అన్నిటికీ కనెక్ట్ అవుతాయి. హాస్పిటల్స్ కి కనెక్ట్ అవుతుంది, లౌకిక బాధ్యతలకి కనెక్ట్ అవుతుంది, ఇంకా ఎవరెవరికో వెళ్ళాల్సిండే ట్యాక్స్లు పెనాలిటీలు దాని అన్నిటికీ కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం చెప్తాము, నాకు ఎంత డబ్బు వస్తుందో అంత కమెన్స్మెంట్స్ ఉంది అక్కయ్య, నా దగ్గర ఎంత డబ్బు వచ్చినా నిలవద్దు, నా దగ్గర డబ్బేమో వస్తుంది కానీ నేను ₹1 కూడా దాంతో సుఖాన్ని అనుభవించడం లేదు. ఎందుకంటే ఆ కలియుగ వైబ్రేషన్ లో ఉండేటువంటి డబ్బు ఎవరికి కూడా ప్రశాంతతనివ్వదు, అవినాశి భాగ్యాన్ని చేసుకోవడానికి ఇవ్వదు. అందుకే బాబా ఏం చెప్తారు, దో రోటీ కావు ప్రభు గుణ గావు. ఈ సంగమ యుగంలో మనము ఎంత సంపాదన కావాలా పొట్ట పోషించుకోవడానికి. అందుకే హిందీలో ఒక మాట చెప్తాడు, రోటీ కపడా మకాన్, ఈ మూడిటి కోసం సంపాదించండి, కానీ అతి ఎక్కువ సంపాదించి మళ్ళీ దాన్ని ఎలా నేను సేవ్ చెయ్యాలా అనేటువంటి చింతలు క్రియేట్ చేసుకునేలాగా సంపాదించకూడదు. అతి ఎక్కువ సంపాదించినా కూడా ఎక్కువ బాండేజెస్ క్రియేట్ అవుతుంది, బంధనాలు, ఎక్కువ సమయం అక్కడే వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువ మన చుట్టూ కూడా నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, ఎక్కువ మన బుద్ధి అంతా అక్కడే ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ మన అటెన్షన్ అక్కడే పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఆత్మ సంపాదనకి మనం చెప్పేది ఒకటే, నో టైం.
ఐ డోంట్ హ్యావ్ టైం. టైం ఎక్కడుంది? మార్నింగ్ 8:00 వెళ్తాను, నైట్ 10:00 వరకు కూడా నేను ఆ సంపాదనలోనే మునిగిపోయాను. ఒక మురళి పాయింట్ గుర్తుండదు, ఒక వరదానం గుర్తుండదు, ఒక శ్రేష్ఠ కార్యానికి నేను ఏ దానికి సహయోగం ఇవ్వడానికి టైం ఉండదు. బుద్ధు కౌన్ హై, బుద్ధివాన్ కౌన్ హై. సంగమ యుగంలో కలియుగ మనుషులు చెప్పేది ఎక్కువ డబ్బులు సంపాదిస్తే బుద్ధివంతులని, పరమాత్ముడు చెప్పేది ఎక్కువ ఆత్మ సంపాదన చేసే వాళ్ళకి బుద్ధివంతులని. మనము ఎవరి ఒక్క మాటను తీసుకోవాలి? కిస్కా మత్ లేనా హై? డబ్బులే జీవితం కాదు, డబ్బులు జీవితంలో ఒక్క రూపం. ఈ డబ్బులు అనేది మనకి కావాలి అవసరాలని తీర్చడం కోసం, కానీ మనమల్నే డబ్బులు కంట్రోల్ చేస్తుంది అంటే మనలో లోపం ఉంది. ఒకటి తెలుసుకోవాలి, ఎవరికి ఎక్కువ లోభం ఉంటుందో పరిస్థితులు ఎలా వస్తుందంటే వాళ్ళకి లాస్ అయ్యేలాగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నేను చూస్తున్నాను, చాలా వరకు డబ్బులు డబ్బులు అని వెళ్తారు, క్లాస్ కి టైం లేదు, బట్టీలకి రారు, క్లాస్ కి రారు, మధుబన్కి వెళ్ళరు, ఏ సేవలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కారు. కానీ అంత సంపాదించిన తర్వాత లాస్ అయ్యి, ఆ తర్వాత బుద్ధి పరివర్తన అయ్యి, ఆ తర్వాత బాబా దగ్గరకు వస్తారు, బాబా ఐఎమ్ సారీ, నేను చాలా మోసపోయానని. ఎందుకు? ఆ డబ్బులు తన సర్వస్వం అనుకున్నప్పుడు ఆ మతి భ్రమ నుంచి జాగృతం చేయడానికి సమయం ఒక గుణపాఠం నేర్పుతుంది. ఇది శాశ్వతం కాదు, నాది నాది నువ్వు అనుకున్నావు కదా, అది నీది కాదు, ఇది అవినాశి సంపాదన కాదు. అందుకని డబ్బులు ఎక్కువ సంపాదించే వాళ్ళు బుద్ధివంతులు కాదు, నో వైజర్స్. నిజమైన వైజర్ ఎవరు? నిజమైనటువంటి వివేకం ఉన్నోళ్ళు ఎవరు అంటే ఎక్కడ పుణ్యం సంపాదిస్తారు, ఎక్కడ దువా సంపాదిస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. పుణ్యం ఉన్న దగ్గర డబ్బులు అట్రాక్ట్ అవుతుంది. ఆ డబ్బులు ఎంత అట్రాక్ట్ అవుతుంది, అది వేస్ట్ ఖర్చులకి వెళ్ళదు, మరింత పుణ్య ఖాతాలో వెళ్ళడానికి అది మనకు సపోర్ట్ చేస్తుంది. ఒక్కవేళ నేను పుణ్య ఖాతాలో సంపాదన చేసేదానికి టైం లేదంటే కలియుగ వైబ్రేషన్ తో సంపాదించిన డబ్బుల ఖతం అవుతూ వెళతాది. అందువల్ల బ్రాహ్మణ జీవితంలో ధనం పైన ఎక్కువ మోజు పెట్టుకోవద్దు. ధనం కావాలి అవసరాలు తీర్చడానికి. పుణ్య ఖాతా ఉంటే మనకు టైంకు తానే డబ్బులు అడ్జస్ట్ అవుతాయి, ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సాల్వేషన్స్ వస్తాయి. ఎంతో మంది దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి కుడి ట్రీట్మెంట్లు తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గర పెద్ద ప్రాబ్లం, పెద్ద ఒక డిజీజ్ వచ్చింది, కానీ వాళ్ళ దగ్గర ₹1 కూడా లేదు, కానీ ఎవరి సహయోగం నుంచి మళ్ళీ వాళ్ళకి రీలైఫ్ కూడా వచ్చింది. పుణ్య ఖాతా మనల్ని రక్షిస్తుంది, కానీ డబ్బులు మనకి సెక్యూరిటీ ఇవ్వదు. డబ్బులు ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ లైవ్లీహుడ్. డబ్బులు ఉన్న వాళ్ళు రిచ్ కాదు. డబ్బులు ఉన్న వాళ్ళు కేవలం కంఫర్ట్స్ ని మాత్రం పెంచుకోగలుగుతారు, కానీ ఆ కంఫర్ట్స్ నుంచి ఏ రకంగానూ ఆత్మిక సుఖం అయితే ఎక్కువ కాదు, ఫ్యూచర్ గ్యారంటీ ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బులు నాది నాది అనేవాళ్ళు. ఒక హోటల్లో ఒక క్యాషియర్ ఉంటాడు. అతడి దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి, నేను ఇక్కడ ఒక రోజు రూమ్ చూడొస్తాను, నాకు నచ్చితే మాత్రం నేను ఆ రూము బుక్ చేసుకుంటానని 500 అడ్వాన్స్ గా ఇస్తాడు. ఆ కస్టమర్ రూమ్ చూసుకొని రావాలని వెళ్ళగానే ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి రోజు కూడా ఎవరు పాలు సప్లై చేస్తారు, వాడొచ్చి సార్ నాకు మీరు ఈ రోజు 500 ఇస్తానన్నారు అని చెప్తాడు. వచ్చింది కదా 500 ఇచ్చేస్తాడు. అతడు ఏం చేస్తాడు, అతనికి ఈ గోవులు మేపుతాడు కదా, అతడు వచ్చేసి అన్న నేను ఈరోజు పశువులకి మేత తీసుకురావాలి, 500 కావాలి అని తీసుకుంటాడు. మళ్ళీ రోజు ఆ ఒక్క మేపేవాడు అదే హోటల్, ఏ హోటల్లో 500 క్యాషియర్ తీసుకున్నాడు ఆ హోటల్లోనే తింటుంటాడు. వాడు 500 తీసుకొచ్చి, సార్ నా నెల బిల్లు మీకు కట్టేశాను 500 అంటాడు. వాడిచ్చిన డబ్బులు వాడికే వచ్చింది. మళ్ళీ ఆ కస్టమర్ ఎవరైతే రూమ్ చూసేకి వెళ్ళాడు
వాడి కిందికి దిగి వచ్చి చెప్తాడు, నాకు మీ రూమ్ నచ్చలేదండి అని 500 తీసుకుని వెళ్ళిపోయాడు. మరి డబ్బులు ఎవరిదా ఉంది శాశ్వతంగా? డబ్బులు ఓన్లీ ఇట్ విల్ జంప్, ఒక్కరి నుంచి ఒక్కరికి వెళ్తాడు. కానీ ఆ జంప్ అయ్యే డబ్బులని నేను ఎక్కడ యూజ్ చేశానో అది నా భాగ్యం క్రియేట్ చేస్తుంది. నేను అది యూజ్ చేయకుండా దాన్ని కట్టి పెట్టుకుంటున్నాను అంటే నాలో లోపం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. లోపం ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా పరిశాన్ తప్ప ఏమీ ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎక్కువ లోభం ఉంటే ఎక్కువ వాళ్ళకి దాన్ని సేఫ్ చేసే ఒక ఆలోచన ఉంటుంది. బ్రహ్మ బాబా చూడండి, ఒక్క సెకండ్ లోనే లోభం అనేటువంటి శత్రుని సర్వనాశం చేస్తారు. తన పిల్లల గురించి, కుటుంబస్తుల గురించి ఏది కూడా బాబా యోచన చేయలేదు. ఏక్ झटके में बलिहारी हो गया, ये सारा प्रभु तेरा अर्पित. డబ్బులు బాబాకి ఎలా కనిపడేది? కాగితాల్లాగా. బాబాకు అసలు ఈ కళ్ళకి కనపడేదన్నీ కూడా కాలిపోతుందని అప్పుడే తెలిసిపోయి. ఆ తర్వాత బాబా ఎప్పుడు ట్రస్ట్ చేసి పిల్లలకు అప్పచెప్పారు, అప్పటి నుంచి బాబా ఎప్పుడు డబ్బులని తన చేతిలోనే ముట్టుకోలేదని మన యొక్క మహారథులు, సీనియర్స్ చెప్తారు. అప్పట్లో ఏది చలావణ అవుతుండేది, కాపర్ కాయిన్, దాంట్లో దొండి ఉండేది కదా. ఒకసారి ఇలానే మాట్లాడుతూ బాబా ఇది చూసారా అంటే, ఏంటి బచ్చి ఇది, ఏదో ఒక నల్లి వాషర్ అని అడిగారు. అంటే బాబాకి డబ్బులు కరెన్సీ అది కూడా తెలియదు. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, నా భారతం ఇంత గరీబీ అయిపోయిందా, ఒక కాయిన్ కూడా దొండి రూపంలో తీసుకొచ్చిందా అని. అంటే బాబా ఎప్పుడు లోభాన్ని గెలిచారు, అప్పుడే బాబాకు సర్వస్వము కూడా తన భాగ్యంలో విల్లైంది. లోభం గెలవడం అంటే మనం లాస్ చేసుకోవడం కాదు. లోభం గెలవడం అంటే మన జన్మల భాగ్యంలో మనము డిపాజిట్ చేసుకోవడం. ఇది చాలా సూక్ష్మంగా మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట. కలియుగంలో అన్ని కూడా మనకి ఎలా ఉంటుందంటే బిజినెస్ పరంగానే వస్తుంది బుద్ధి. అందువల్లనే మనకి బాబా ఏం చెప్తారు, మీ చేతిలోనే మీరు చేసుకొని తినండి అంటారు. బయట తింటే, ఇతరుల చేతిలో తింటే వాళ్ళ సంపాదన బుద్ధితోనే దాన్ని చేస్తారు. అది తిన్న వాళ్ళ సంస్కారం కూడా ఏమవుతుంది, డబ్బుల వైపే ఎక్కువ వెళ్తుంది అని ఇది అనుభవంతో ఎంతో మంది అభిప్రాయం అన్నమాట. ఒక వ్యక్తికి లోభం ఉండేది. ఒక జైన్ ఫిలాసఫీలో చాలా మంచిగా చెప్తారు. ఆ వ్యక్తి చాలా సంపద ఉంది అతని దగ్గర, కానీ తన దగ్గర ఉండేటువంటి సంపదని అందరికీ తెలిస్తే ఎక్కడ ఒక ఈర్ష్య, జెలసి కలుగుతుంది అని చెప్పి అతడు కోట్ల డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఉన్నాడు. నెల వస్తే 1,00,000 రూపాయలు అద్దెలు వస్తాయి, కానీ వేసుకున్న బట్టలు చినిగిపోయి ఉండేది. ఆ తర్వాత ఒక కర్ర పెట్టుకుని రోజు గుడికి వెళతాడు, వస్తాడు. ఇలాంటి ఒక లైఫ్ స్టైల్. మీకు అందరికీ తెలుసు, కొంతమంది సేట్లు ఈ ధర్మం చేసేటువంటి గుణాలు ఎక్కువ ఉంటది. ఆ ఒక్క జమీందారి ఎవరైతే చాలా డబ్బులు ఉన్నాడో అతడు కూడా రోజు గుడికి వెళతాడు. ఈ సేటు కూడా రోజు గుడికి వస్తాడు. సేటు వచ్చే ముందు ఒక లడ్లో ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడ కూర్చున్న అంత బీది వాళ్ళకి కూడా దానం చేసి, ధర్మం చేసి అందరి యొక్క ఆశీర్వాదం సంపాదిస్తాడు. ఒక రోజు ఆ సేటుకి ఏదో ఒక అవసరం వచ్చి ఈ ఒక జమీందారికి చెప్తాడు, అన్నా నేను రేపు రాలేను, దయచేసి ఈ లడ్లు నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకుని వెళ్ళి నా పరంగా ఈ బీది వాళ్ళకి అందరికీ పంచి అంటాడు. అయితే ఆ లడ్లేమో ఇచ్చింది ఎవరు? సేట్ ఇచ్చాడు. కానీ జమీందారు ఏం చేస్తాడు, ఆ ఇచ్చిన లడ్లుని కూడా ఫుల్గా వాళ్ళకి దానం చేసేకి అతడి చెయ్యి రావడం లేదు, దాన్ని కూడా తుంచి ఇస్తున్నాడు. అతనికి తెలియకుండానే అతన్ని కంట్రోల్ చేస్తా ఉంది అతని మనస్సు. ఎందుకంటే జీవిత కాలంలో ఎవరికి ఇచ్చే గుణమే లేదు. ఎప్పుడు కూడా తనకి అని కూడా పెట్టుకునేటువంటి గుణం.
ఇతరులు ఇచ్చిన వస్తువులని కూడా దానం చేసేందుకు తనని ఆపుతూ ఉంది అంటే ఇక్కడ లోభం అనే దానికి ఒక అంతరాయం వచ్చిందని చెప్తారు. ఒక ఆవరణం వచ్చింది, ఒక దానిపైన లేయర్ వచ్చింది. కళ్ళకి ఎలా లేయర్ వస్తుంది కదా, అలా లోభం అనే లేయర్ ఆత్మ పైన వచ్చింది. చూడండి ఎలాంటి మనస్తత్వం. అలానే కొంతమంది, నేను ఓపెన్ గా చెప్తున్నాను, బాబా భోగానికి ఫుల్లుగా బాబా డబ్బులు ఇవ్వాలా అంటే కూడా భోగం ఇచ్చే దాంట్లో, అంటే బాబా సెంటర్ కి భోగం చేయించడానికి విశాల హృదయంలో ఇవ్వరు, లెక్కలు వేసుకుని దాన్ని ఇస్తారు. ఎంతమంది వస్తారు, ఎంతమందికి అది అవుతుంది, ఇది ఎక్కువ మిగిలిపోతుందేమో, ఈ రకంగా మనోభావం పెట్టుకుని ఇస్తారు. ఎందుకంటే లోభ వృత్తి ఉంటుంది కదా. విశాల హృదయంతో మీరు ఇచ్చి చూడండి. బాబా ఒక మురళిలో చెప్తారు, నా కోసం నువ్వు ₹1 ఖర్చు పెట్టి చూడు, నేను నిన్ను కుబేరుగా చేయకపోతే అప్పుడు అడుగు అని బాబా చెప్పిన ప్రామిస్ ఇది. భగవంతుడి సేవలో ఎప్పుడూ కూడా లోభ వృత్తి పెట్టుకోవద్దు. అవసరమైన వాళ్ళకి సహయోగం ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్ళొద్దు. పుణ్య కర్మలో ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్ళొద్దు. అప్పుడు అదే మనల్ని అవసరాలలో మనకి రక్షణ ఇస్తుంది. మన దగ్గర ఏది కొదవ రాదు. ఒక్కవేళ మనం గాన దీనిని వ్యతిరేకంగా చేసుకున్నాం అనుకోండి, డాక్టర్లకి వెళ్ళిపోతుంది, లేకపోతే మనకి తెలియకుండా అనవసరపు ఖర్చులలో మన డబ్బులు లీక్ అయిపోతాయి. అందుకని బాబా ఏం చెప్తారు, సంగమ యుగంలో మీరు నాకేమిస్తారు పిల్లలు, కక్కుపన్ అంత చెత్త ఇస్తారు. మీరు చెత్తనిచ్చి విశ్వమహాల్ కొడతారు, మీరు లాటరీ కొడతారు. కానీ ఆ చెత్తని ఇచ్చే దాంట్లో కూడా లోభం పెట్టుకుంటే ఎలా? ఎవరో ఒకరు చెప్పేవారు, ఈ దాసులు ఉండేవాళ్ళంతా, పురంధర దాస్, అతడికి ఎప్పుడు కూడా దానం చెయ్యాలా అంటే ఎప్పుడు కూడా చేతులు వచ్చేది కాదు. ఆఖరికి దుమ్ము కూడా నేను దానం చేయడని దుమ్మును కూడా అలానే కూడా పెట్టుకునేవాడంట. ఆ తర్వాత అతనికి జ్ఞానోదయమై పెద్ద భక్త శిరోమణి అవుతాడు. అంటే లోభప వృత్తి మన దగ్గర ఏది కూడా పుణ్యంలో వెళ్ళడానికి అది ఆపేస్తుంది. కాబట్టి బాబా చెప్తుంటాడు, పోలోనాథ్ కా బండార్ సదా భర్పూర్ కాల్ కంటకు దూరని. నా లైఫ్ లో నేను అనుభవం చేశాను. మన దగ్గర ఎప్పుడు ఏదన్నా ఒక రకంగా సమస్యలకి పరిహారం లేదు, ఎక్కడో ఒక కంటకాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, గుప్తంగా మీరు డబ్బులని బాబా యజ్ఞానికి దానం చేయండి. తెలిసి కాదు, మా యజ్ఞానికి చేయండి. మన ఊరిలో ఉండేటువంటి మన ఒక చైతన్య శివాలయం, బాబా ఇల్లు అంటేనే ఏంటి, చైతన్య శివాలయం, అక్కడ చేసి చూడండి. ఆ కంటకాలు కాన తొలగపోతే వినండి. లేదంటే హాస్పిటల్ రోగాలకి, డాక్టర్ల ఒక ఫీజులకి, డాక్టర్ల ఒక టెస్ట్లకి వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ కంటకాలుగా మారుతాయి. ఇది సృష్టి నియమం. మన దగ్గరకి ఏదే డబ్బులు వచ్చినా కూడా అది కలియుగ వైబ్రేషన్ తో వస్తుంది. దాన్ని కొంచెం సేవలో ఉపయోగించాము, ఈశ్వర్య బ్యాంకులో పెట్టుబడి పెట్టామంటే అక్కడ మన భాగ్యం తయారవుతుంది, పుణ్యం అవుతుంది. చేసిన డబ్బు రొటేట్ అయ్యి మన దగ్గరికి చాలా డబ్లింగ్ ట్రిబ్లింగ్ అయ్యి ఎంటర్ అవుతారు, మన దగ్గర వస్తుంది. అందుకే కొన్ని సెంటర్స్ లో ఏం చేస్తారంటే, రోజు సెంటర్ రాగానే క్లాసు వినక ముందు ఫస్ట్ వచ్చి బండారీలో ₹1 ₹5 బండారీలో వేసి క్లాస్ వింటారు. వాళ్ళని అడిగితే ఎందుకు ఇలా చేస్తారంటే, దాని ఫలితం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, మీరు కూడా చేసి చూడండి అంటారు. రియల్. ఎప్పుడు మనకు కంటకాలు రాదు. ఇది నేను కూడా చాలా వరకు అనుభవం చేశాను. మనమేమనుకుంటాము, నేను డబ్బులు సంపాదించేందుకు టైం ఇచ్చేస్తే కన్నా ఎవరిని అడుక్కునే పని ఉండదు అని. అవును, అది ఒక కరెక్ట్ మాటని. కాకపోతే కలియుగంలో మనం కొద్దిగా బాగా నిర్ణయించి డిసిషన్ తీసుకోవాలి. ఎక్కువ ఈశ్వర్య సేవలో మీరు కానా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుని ఎక్కువ మీరు జ్ఞానధనంలో మీరు డిపాజిట్ చేస్తూ పోండి, స్థూల ధనం మీ వెనక వస్తుందన్నమాట. అందుకని నేను ఒక కథ చెప్తాను మీకు. ఒకసారి నారదుడు వెళ్తుండగా ఇద్దరు పోట్లాడుతుంటారు, లక్ష్మి మరియు సరస్వతి. లక్ష్మి ఏం చెప్తుంది, ఎవరు చాలా సుందరంగా ఉన్నాం మా ఇద్దరిలోని. లక్ష్మి ఏం చెప్తుంది అంటే, నేను చాలా సుందరంగా ఉన్నాను. అప్పుడు సరస్వతి ఏం చెప్తుంది, కాదు నేను నీకన్నా ఎక్కువ సుందరంగా ఉన్నాను, చెప్పు నారద, మా ఇద్దరిలో ఎవరు సుందరం అంటే నారదుడు ఇరుక్కుపోతాడు.
ఇక్కడ లక్ష్మికి న్యాయం చేయలేవు, అక్కడ సరస్వతికి న్యాయం చేయలేవు. అప్పుడు నారదుడు చెప్తాడు, ఒక్క నిమిషం నాకు కొద్దిగా గడివియండి, నేను మీ ఇద్దరికి కూడా ఆలోచించి ఒక టెస్ట్ పెడతాను. ఏం టెస్ట్ అంటే, మీ ఇద్దరు కూడా పిల్లి నడక నడవాలి, క్యాట్ వాక్. ఇద్దరిని నడవమంటాడు, ఇద్దరు నడుస్తారు. అప్పుడు సరస్వతికి ఏం చెప్తుంటాడు, ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళమంటాడు, లక్ష్మికి ఫ్రంట్ నుంచి ముందకి రమ్మంటాడు. అప్పుడు ఎంత మంచిగా వాళ్ళిద్దరిని కూడా రాజీ పరుస్తాడంటే, ఆహా, మీ ఇద్దరు కూడా ఎంత ఐక్యమత్యము, ఒక్కరికొక్కరు కూడా వదలకుండా ఉంటారు. లక్ష్మి మరియు సరస్వతి. సరస్వతి వెళ్ళే అప్పుడు చాలా చాలా సుందరంగా ఉంది, లక్ష్మి వచ్చే అప్పుడు చాలా సుందరంగా ఉంది. అంటే జ్ఞానం వెళ్తూ ఉండగా చాలా సుందరంగా ఉంటుంది, ఆ స్థూల సంపద ప్రాప్తుల భాగ్యం రూపంలో వస్తూ ఉండగా బాగుంటుంది. అందుకనే బాబా ఏమంటాడు, మీరు జ్ఞానధనాన్ని ఇస్తూ పోండి, అవినాశి యూనివర్సిటీ, అవినాశి హాస్పిటల్ ఇస్తూ అన్ని ఆత్మల సేవ చేస్తూ పోండి, బండారి తానంతకు తానే భర్పూర్ అవుతూ పోతుంది. మీరు ఎప్పుడు కూడా సంగమ యుగంలో బిక్కారీలు కారు, పరమాత్ముడు పిల్లలు. మనం ఎక్కడ బిక్కారీలు అవుతాము? లోబవృత్తి ఎందుకు పెట్టుకోవాలి? మన పేరుతో మన పూజలు చేసుకుని పొట్ట పోషించుకునేటువంటి వాళ్ళు ఎంతమంది లేదు దేవస్థానాలలో, గుడల్లో. ఒక వినాయకుడి ఒక చిన్న విగ్రహం పెట్టుకుని అలా ఆర్తలు ఇస్తే కదా వాళ్ళ పొట్ట పోషించుకుంటున్నారు. మరి చైతన్యంగా దేవతలయ్యేటువంటి సంస్కారాన్ని చేసుకుంటున్నాము. స్వయం పరమాత్ముడి ఒక వరదాన హస్తం మన పైన ఉంది. మనకి ఎందుకు తక్కువ అవుతుంది? ఎక్కువ టైం ఎందుకు ఇవ్వాలి? గొవ్వలు సంపాదించేందుకు, ఆత్మ సంపాదనకి ఎందుకు టైం ఇవ్వడం లేదు? మన దగ్గర ఇంకా ఎందుకు కట్టి 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 మూటల్లాగా కట్టి పెట్టి ఫ్యూచర్ కి మనం ఎందుకు చేసుకోవాలి? పెట్టుకోవాలి ఫ్యూచర్ కి, కానీ బ్యాలెన్స్ ఉండాలి కదా. బ్యాలెన్స్ రీతిలో పెట్టుకోండి. బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టదని నేను చెప్పలేదు, నేను మీకు ఏ దానికి కూడా భవిష్యత్తుకి యోచన చెయ్యొద్దని చెప్పలేదు. కానీ మీకు ఒక అవకాశం వస్తుంది కదా పుణ్యం చేసుకునేదానికి, అప్పుడు మీ దగ్గర ఉండే డబ్బులు యూజ్ చేయండి నేను చెప్తున్నాను అంతే. మీ దగ్గర సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10 లక్షలు ఉంది, మీకు ఎక్కడో ఒక అవకాశం వచ్చింది, అక్కడ చాలా నెసెసిటీ ఉంది, అక్కడ బాబా ఇల్లు అవ్వడమో లేకపోతే ఏదో సెంటర్ కు చాలా పెద్ద అవసరమైన ఖర్చు వచ్చింది అనుకోండి, 10 లక్షలు ఇవ్వమని నేను చెప్పడం లేదు. మీకు ఎంత నచ్చితే అంత, ఒక 1 lakh, ఒక 50,000, లేదా మీ మనసుకి నచ్చినంత 20,000 అన్నా ఇచ్చి సహయోగం చేస్తే ఆ భావనకు భగవంతుడు బోలా అవుతాడు. మీరు సమయంలో ఎవరికి చేశారు వాళ్ళు తథాస్తు అని వరదానం ఇస్తే, మీరు ఇచ్చిన ఒక్క 50,000, 20,000 మీకు మళ్ళీ డబ్లింగ్ ట్రిబులింగ్ అయ్యి మీ దగ్గర రాకపోతే చూడండి. దాన్ని తప్పించి నా దగ్గర లేదు. ఇప్పుడు చాలా మంది ఎంత ఉన్నా కూడా లేదు కమిట్మెంట్స్ ఇది చెప్తూ లోభ గ్రంథుల్ని పెంచుకుంటున్నారు. ఇది మనకి మనమే చేసుకునే మోసం. గతంలో నేను ఒక ఎగ్జాంపుల్ విన్నాను. దానం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడంతా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేది కదా, జాయింట్ ఫ్యామిలీలు. పిల్లలకి లేదు అని చెప్పేవాళ్ళు కాదంట. ఎంత ఉన్నా కూడా సంతృప్తి కలిగేదంట అందరికీ కూడా. నెహి హై అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. రొట్లు చేసేవాళ్ళంట. ఆ రొట్లు చేసే అప్పుడు 10 మంది పిల్లలు ఉంటారు కదా, ఆ 10 మంది పిల్లలు కూడా అక్కడ ఇంత ఉండాలి కదా, ఆ కలిపిన పిండి అనేది తెలియకూడదు అని వాళ్ళ అమ్మగారు ఏం చేసేవారు, దానిపైన ఒక గుడ్డ కప్పేసేవారు. గుడ్డ కప్పేసి పిల్లల దృష్టి దానిపైన పడకూడదు. పడితే ఏమవుతుంది, తక్కువ ఉంది నేను తక్కువ తినాలా, నేను తింటే ఇంకొకరికి అది చాలక వస్తుంది అని చెప్పి ఆ సంకల్పం వైబ్రేషన్ దానికి వెళ్ళిపోతుందని చెప్పి పిల్లలకి అది చూపించకుండా వాళ్ళ మదర్ ఏం చేసేవారు, దానిలో కొద్దిగా తీసి రొట్టెలు చేసి పిల్లలకి పెట్టేవారు. 2 తిన్నప్పుడే పిల్లలకి చాలా కడుపు నిండిపోయేది, ఎందుకంటే దాంట్లో ఆ నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళలేదు. పిల్లలు తృప్తిగా తినండి అని చేసి పెట్టేవాడు. అమ్మ ఉందా, అందరికీ అయ్యంత మస్తుగా ఉంది, నువ్వు కడుపు నిండుగా తిను బాబు, నువ్వు సంతోషంగా తిను బాబు అనేవాళ్ళు. అంటే అక్కడ వైబ్రేషన్
లేదు అనే వైబ్రేషన్ లేకపోయింది కాబట్టి అది వృద్ధి చెందుతూ పోయింది. మన దగ్గర ఏది లేకపోయినా లేదు అని చెప్పొద్దు, ఎందుకంటే మన సంకల్పమే మన లోభాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, మన దాత సంస్కారాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఉన్ని లేకపోయినాయి, బహుత్ హై భర్పూర్ హై బోలో నాథ్కా భండార్ భర్పూర్ హై. నా దగ్గర లేదు అనే సంస్కారం మాత్రం పెట్టుకోరాదు. అప్పుడు మాత్రమే ధనం విషయంలో మనము ముందుకెళ్తాం. ఇంకొక స్టోరీ చెప్తాను. లక్ష్మీనారాయణలకి ఇద్దరికి కూడా ఇద్దరు భక్తులు ఉండేవాళ్ళు. ఒక్కడేమో నారాయణుడు భక్తుడు, ఇంకొకడేమో లక్ష్మీ భక్తుడు. వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరిది కూడా ఒకే బిజినెస్, కాకపోతే సపరేట్ గా ఉంటారు. లక్ష్మీ భక్తుడికి డబ్బులలో ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ అవుతూ ఉండేది, చంచలం అవుతూ ఉండేది. నారాయణుడి భక్తుడికి ఆ డబ్బులు ఎక్కువ వచ్చేది, లాసులు తక్కువ అయ్యేది, కొదవ ఉండేది కాదు. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఒక వాద వివాదం నడుస్తుందన్నమాట. కాదు, నువ్వు నారాయణుడు భక్తుడు, నేను లక్ష్మీ భక్తుడు, నా దగ్గర కదా ఎక్కువ డబ్బులు ఉండాలి, నాకు ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఎందుకు అవుతుంది? నువ్వు నారాయణుడు భక్తుడు, నీ దగ్గర డబ్బులు ఎక్కువ తక్కువ అయినా ఓకే, ఎందుకంటే నువ్వు లక్ష్మీనేం పూజ చేయవుంటాడు. అప్పుడు నారాయణుడు భక్తుడు చాలా మంచిగా పరిష్కారం చెప్తాడు. చూడు, నేను నారాయణుడు భక్తుడే, నువ్వు లక్ష్మీ భక్తుడు, నువ్వు లక్ష్మిని మాత్రం పట్టుకుంటావు. ఆ లక్ష్మి ఏం చేస్తుంది? అప్పుడప్పుడు తనకి కావలసినప్పుడంతా నారాయణుడి దగ్గరికి పరిగెత్తు వస్తాడు. నేను నారాయణుడు భక్తుడు, నేను నారాయణుడిని పట్టుకున్నాను కాబట్టి నేను అడక్కపోయినా లక్ష్మి నాకు కనెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే నారాయణుడు తోడవుతుంది. అంటే నేను నారాయణుని పట్టుకున్నాను కాబట్టి లక్ష్మి నాకు బై ప్రోడక్ట్ గా వచ్చింది. నువ్వు లక్ష్మిని పట్టుకున్నావు కాబట్టి లక్ష్మి కొంతసేపు నీ దగ్గర ఉంటుంది, కొంతసేపు నారాయణుడి దగ్గరికి పరిగెత్తి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? మనం శివబాబాని పట్టుకున్నాం, భోలానాథ్ బండారిని పట్టుకున్నాం. మన ఆత్మకి నారాయణుడు ఎవరు? శివబాబా కదా మన ఆత్మకు నారాయణుడు. మరి బాబాని పట్టుకున్నామంటే బాబా దగ్గరికి అన్ని ప్రాప్తులు కూడా కనెక్ట్ అవుతుంది. మరి మనం బాబానే వదిలేసి ప్రాప్తుల్ని పట్టుకునేకపోయాం, అల్పకాల ప్రాప్తులు అంటే అది వచ్చినట్లే వస్తుంది, మనకి దోకా ఇచ్చి వెళ్ళిపోతుంది. మరి మనమే యోచన చేయాలి, మనం నారాయణుడి పట్టుకోవాలా లేకపోతే లక్ష్మిని పట్టుకోవాలా? అల్పకాల ప్రాప్తుల్ని పట్టుకుంటున్నామంటే లక్ష్మిని పట్టుకుంటున్నాం, సర్వ ప్రాప్తుల బండారి అయిన బాబాను పట్టుకుందామంటే నారాయణుని పట్టుకుందాం. మనం నారాయణునే పట్టుకున్నప్పుడు మనకి ఏది కూడా కొదవ కాదు. అందువల్ల బాబా ఏం చెప్తుంటారు? పిల్లలు, నా తోడు మీరు ఉంటే, నా గురించి మీరు ఏది యోచన చేసినా, నా సేవ మీరు ఏది చేసినా దానికి ఎంత వెలకట్టని భాగ్యం ఇవ్వాలో ఆ ఒక్క బాధ్యత నాది అని చెప్తాడు బాబా. సో ధనం వెనక వెళ్ళి భాగ్యాన్ని పాడు చేసుకోవడం, లోభం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బ్రాహ్మణ పిల్లలకి ఎక్కువ వచ్చేదే లోభ గ్రంథులు, ధనం ధనం ధనం. ఇంకొకటి చెప్పాల, పొజిషన్ రూపంలో కూడా లోభం వస్తుంది అనమాట. నాకు ఈ పోస్ట్ లోనే ఉండాలా, నేను ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలానే జూనియర్ గా ఉండాలా, నాకు కూడా మంచి పొజిషన్ రావాలి, నాకు పేరు ప్రతిష్ట రావాలి, నా దగ్గర పవర్ ఉండాలి, నాకేం పవర్ లేదు, నేను ఎప్పుడు చూసినా కూడా ఇలానే చిన్నతనంగానే బ్రాహ్మణ జీవితంలో ఉన్నాను, నాకన్నా వెనక వచ్చిన వాళ్ళకంతా కూడా మంచి మంచి పొజిషన్లు సెంటర్లు ఇచ్చిస్తారు, నాకన్నా వెనక వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు అయిపోయింది. ఇది కూడా మనకి తెలియకుండానే లోబ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇన్ఛార్జ్ అయితే నేను పెద్దగా అవుతాను, బాబా దగ్గర ఈ లెక్కలు ఉండదు. నువ్వు ఇన్ఛార్జ్ అయితే నీకు పెద్ద ప్రాప్తి ఇస్తాను, బాబా దగ్గర ఉంటుంది. నువ్వు ఎంత నిర్విఘ్నంగా సేవ చేస్తావు దానికి బాబా మార్కులు ఇస్తాడు, గాని నువ్వు ఎంత పెద్ద పోస్ట్ పొజిషన్ లో ఉంటే కూడా నువ్వు గాన ఆ ఒక్క ఆశతో, కోరికతో, ఎక్స్పెక్టేషన్ తో చేసావంటే అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ భాగ్యం కూడా తగ్గిపోతుంది. కాకపోతే మనం గ్రహించాలి, ఈ 10 పొజిషన్స్ కూడా మనము సంగమయుగంలో తెలియకుండా దాని వెనక వెళ్తున్నామంటే అది కూడా లోభంలో ఒక రూపం. అలానే ఇంకొకటి చెప్పాలంటే బ్రాహ్మణ పిల్లలు భోజన విషయానికి వచ్చినప్పుడు బాబా అయితే చెప్తుంటారు, పిల్లలు మీరు సాదా భోజన్ కావు और स्वादिष्ट भोजन खाओ, प्रभु के याद में खाओ, हल्के ओके.
కానీ కొంతమందికి ఆ తాళి ఏమైతే ఉంటుంది అది ఫుల్ డెకరేట్ ఉండాలి. రోజు 5 వెరైటీస్, 6 వెరైటీస్, అంటే టైం అంతా ఎక్కువ కిచెన్ లో ఇచ్చేయడం. ఒకసారి వివేకానంద తన భాషణంలో చాలా బాగా చెప్తాడు. ద హోల్ వరల్డ్ బికమింగ్ ఎ కిచెన్ అండ్ ఫుడ్ బికమింగ్ ఏ గార్డెన్. ప్రపంచం అంతా కూడా ఒక కిచెన్ అంటే దానిలో ఫుడ్ అనేది ఒక గాడ్ అయిపోయింది. అంటే మనము బ్రాహ్మణ పిల్లలు భోగ్ చేయాలి, శరీర నిర్వహణం కోసం మనము ఆరోగ్యం పెట్టుకోవడానికి వంట వండాలి. మన ఒక్క బ్రాహ్మణ జీవితంలో మనం స్వయం పాకం చేసుకోవాలి, అన్నీ ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్ కే పెట్టేస్తారు కొంతమంది. మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు కిచెన్ కిచెన్ కిచెన్. తినడానికి మనం బీకేస్ కాలేదు కదా, భాగ్యం చేసుకోవడానికి బీకేస్ అయ్యాం కదా. బ్రతకడానికి తింటున్నాం, తినడానికి బ్రతకడం లేదు అన్నప్పుడు దోరాటి కావు ప్రభు గుణగావు. ఎక్కువ టైం మనం కిచెన్ కిచెన్ అని అనమంటే నాకు ఇదే ఉండాలా, అదే ఉండాలా, నాకు నార్త్ ఇండియన్ ఉండాలా, నా సౌత్ ఇండియన్ ఉండాలా, నాకు ఇది పట్టదు అది పట్టదు అంటే తినాలి. మన బాడీకి ఏం సూట్ అవుతుంది అదే తినాలి, పట్టకపోతే దాన్ని తినద్దు. హెల్త్ ఇష్యూస్ పరంగా మనం అన్ని కూడా నార్మాలిటీస్ తీసుకోవాలి. కానీ ఎక్కువ రసేంద్రియాలు, జీబేంద్రియాలు దీనికి అట్రాక్ట్ అయ్యామంటే లోపల ఉండేటువంటి జనేంద్రియాలు, వికారాలు కూడా మనం కంట్రోల్లో పెట్టుకోలేము. రసేంద్రియాలు, జనేంద్రియాలు ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది. జో అతి భోగి होते ఓ కభీ యోగి నే होते. యోగి కాలేదన్నప్పుడు ఇంకా తెలుసుకోండి రోగిలే ఎక్కువ అవుతాం అనమాట. అందువల్లే బాబా ఏమంటాడు, అతి కానే కా చీజోं पर ఆసక్తి ఏ భీ లోభ్ హై. ఒక మురళిలో బాబా చెప్తారు, ఎక్కడ ఆసక్తి ఉంటే మాయ ఆసక్తి. ఒక్కొక్కసారి బాబా ఇది కూడా చెప్తుంటారు, మీరు తినేటువంటి భోజనాన్ని మీరు భోజనం అని తినుకోవద్దు, మీరు ఔషధం అని తినండి. అప్పుడు మీకు దానిపైన ఏముండదు, లోభపు వృత్తి ఉండదు. చాలా బాగుంది, చాలా బాగుంది. నీ తింటూ తింటూ అక్కడ బాబాను గుర్తుండడు, బాబా బండారము గుర్తుండదు, ఆత్మ సుఖము గుర్తుండదు. ఈ ఇంద్రియాలకు మనము లోపపు వైబ్రేషన్ ఇస్తున్నాం అనమాట. అందువల్ల ఈ లోప్ కూడా మనల్ని ఆత్మిక భాగ్యం నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది. వికారాలు అంటే ఏంటి? ఆత్మ భాగ్యాన్ని, ఆత్మ సామ్రాజ్యాన్ని కూలిచేటువంటి శత్రులు. మన జన్మ జన్మల ఒక్క భాగ్యం నుంచి మనమని దూరం చేసేటువంటి ఒక పెద్ద షడయంత్రం ఇదే కదా వికారాలు. అందువల్లే మనం అందరూ కూడా గుర్తించాలి, నా లోభం ఎక్కడుంది, తినేదానిపైన ఉందా. బాబా పిల్లలు ఏంటంటే బయట తినం కదా, ఇక్కడన్నా తింటామని చాలా తలి హుయి చీజే, చాలా చట్పటా చీజే, మన శరీరం ఆరోగ్యం చూసుకుని మన ఒక్క నార్మల్ చూసుకుని తినాలా. తానంతకు తానే వస్తే కన్నా లిమిట్ గా తినండి. అలా అని చెప్పి దాన్ని ద్వేషించమని చెప్పలేదు. మీరు అనుకోకుండా మీకు ఒక మంచి తయారైనటువంటి ఫుడ్ మీ ముందుకు వచ్చింది, తినండి, ఖుషిగా తినండి. కానీ లోభవృత్తిలో కాదు, ఔషధం అని ఒక గుర్తు పెట్టుకుని తినాలి. ఇది మెడిసిన్, ఇది పరమాత్మ స్మృతితో వండినటువంటి ఆహారం, ఇది నా శరీరానికి ఔషధం, నా మనసుకు ఔషధం అని తెలుసుకుని తినాలి. అది చూడగానే మనకి వేరే స్మృతి వచ్చింది, అటాచ్మెంట్ వచ్చింది, అట్రాక్షన్ వచ్చింది, ఆసక్తి కలిగింది అంటే లోభం మన లోపల గ్రంథులు ఇంకా పెరుగుతూ పోతుంది అనమాట. అలానే సంగ్రహ వృత్తి ఉంటుంది. కొంతమంది షాపింగ్ పేరుతో వెళ్తారు, మాల్స్ ఎక్కువ, బిగ్ బజార్లు ఎక్కువ, ఎక్కువ ఎక్కడికి వెళ్తూ ఉంటారు, అన్ని కూడా సంగ్రహం చేసేది. ఎప్పుడు చూసినా కూడా డబ్బులు చేతికి రాగానే షాపింగ్ 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 అంటారు. వాళ్ళకి కావాల్సినది ఒక వస్తువుని తీసుకోవడానికి వెళ్తారు, అక్కడ వెళ్ళగానే ఒక 10-15 వస్తువులు తీసుకుంటారు. అక్కడ ఎవరు యోచన చేయరు నాకు డబ్బులు ముందుకు అవసరం ఎలా అని. లేనిది కానిది కూడా కొంతమంది తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ దొరుకుతుందో లేదో, మళ్ళీ ఇది నాకు వస్తుందో లేదో, ఇది ఇప్పుడేమో తక్కువ వాల్యూ ఉంది మళ్ళీ ఎక్కిపోతుందేమో అని తీసుకొచ్చి పెడతారు. ఒక్క మురళిలో బాబా చెప్తుంటారు, కొంతమంది 5 to 6 pairs చప్పల్స్ పెట్టుకుని ఉంటారు. ఒకటి ఇంట్లో వాడడానికి, ఒకటి ఫంక్షన్ వేసుకోవడం వెళ్ళడానికి, ఒకటి వేరే సింపుల్ ప్రోగ్రామ్స్ వేసుకోపోవడానికి, ఒకటి మధుబనికి వేసుకోపోవడానికి, ఇలా వెరైటీ పెట్టుకున్నారంటే
ఈ చెప్పులు తప్పి ఆ చెప్పులు వేసుకుంటే కన్నా మళ్ళీ నాకు బుద్ధిలో ఉంటుంది, అయ్యే ఈ చెప్పులు నేను ఎందుకు వాడుతున్నాను, ఈ చెప్పులు ఉండాలి, ఆ చెప్పులు అంటే మోర్ కాన్షియస్ అబౌట్ ద థింగ్స్. ఖరీదు అయినటువంటి చెప్పులు వేసుకుని వెళ్ళి ఒకసారి ఒక బ్రదర్ అనుభవం చెప్పారన్నమాట. ఓం శాంతి భవన్ లో తను కూర్చుని ఉన్నాడు, కానీ 2000 ఖరీదయ్యేటువంటి ఒక షూస్ ని అక్కడ బయట వదిలేశాడు. ఆ భావ మిలనం అయ్యే వరకు కూడా అతనికి చెప్పుల యోగమే ఉంది. బయటికి వెళ్ళి ఆ చెప్పులు ఎత్తుకుని మళ్ళీ వేసుకునే వరకు అతనికి సమాధానం లేదు. అప్పటి నుంచి అతడు నిర్ణయం చేసుకున్నాడు, ఇంత వాల్యుబుల్ చెప్పులు నేను తెచ్చిన దానికి నాకు భావ మిలనం ఏమైంది ఇక్కడ. అందువల్ల సాదా జీవన్ ఉంచు విచార్, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని ఏం చెప్తాం కదా, అలా మన బ్రాహ్మణ జీవితం ఉండాలి. అతి ఖరీదైన వస్తువులు తీసుకున్నా కూడా అది ఎక్కడ దారిపోతుందో అని లోపల మనకు ఒక రకంగా చింత క్రియేట్ అవుతుంది. ఇది లోభానికి ఒక ఆస్పదం ఇస్తుంది, లోభానికి ఒక మంచి ఒక సపోర్ట్ ఇస్తుంది, సహయోగం ఇస్తుంది. ఎందుకు అతి ఖరీదైన తీసుకోవాలి? బాబా ఒక మురిలో చెప్తారు, మీరు హైయెస్ట్ కు వెళ్ళొద్దు, లోయెస్ట్ కు వెళ్ళొద్దు, బీచ్ బీచ్ మన బీచ్ కే సాత్ కనెక్ట్ అవుతే. సంగమయుగంలో సాధారణంగా ఉండే పిల్లలకి బాబా భాగ్యవంతులు అంటారు. అతి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి టైం లేదు అంటారు. అతి తక్కువ ఉన్న వాళ్ళు అంటే కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే, మేము పొట్ట పోషించుకోవడానికే మాకు టైం లేదు, ఇక్కడ వచ్చేది అంట. అందుకే బాబా ఎక్కువ రిచ్ పీపుల్ కాదు, ఎక్కువ లో పీపుల్ కాదు, మిడిల్ లైఫ్ పీపుల్ ని, మిడిల్ క్లాస్ పీపుల్ నే బాబా పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే బాబా సేవ చేస్తారు, వాళ్ళు మాత్రమే భాగ్యాన్ని చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే లోభాన్ని గెలవరు. ఇతరులు ఎవరు కూడా లోభం గెలిచేదంత ఈజీ కాదు. ఎక్కువ ఉండే వాళ్ళని తగ్గమంటే కుదరదు. మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళు రెండిటికి అడ్జస్ట్ అయిపోతారు. తక్కువైనా ఓకే, కొద్దిగా ఎక్కువైనా కూడా బ్యాలెన్స్ అయిపోతారు. కానీ ఎవరు లో లెవెల్లో ఉంటారో వాళ్ళు లో క్లాస్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు హై వెళ్ళలేరు, మిడిల్ కి రాలేరు. కానీ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు అన్నిటికీ కూడా వంగగలుగుతారు. అందువల్ల మనము వస్తువులని ఎక్కువ సంగ్రహం చేసే దాంట్లో మన బుద్ధి మనస్సు వెళుతూ ఉంటుంది అంటే అది లోభం. మధువనికి వెళ్ళినా కూడా కొంతమంది జ్ఞాన యోగాలకి టైం ఇచ్చే కన్నా ఎక్కువ షాపింగ్ కి టైం ఇస్తారు. ఎందుకంటే లోబరుతూ ఉంటుంది. నేను మా ఇంటి వాళ్ళకి ఏం తీసుకోవాలి, వెళ్ళండి, షాపింగ్ చెయ్యొద్దని నేను చెప్పలేదు. ముందుగా ఆత్మ సంపాదనకి ఇంపార్టెన్స్, ముందుగా ఆత్మ యొక్క ప్రోగ్రెస్ కి ఇంపార్టెంట్. ఆ తర్వాత దానికని ఒక అవర్ 2 అవర్ పెట్టుకుని లాస్ట్ లో వెళ్ళేటప్పుడు, లేకపోతే బిఫోర్ మనము ఆత్మ సంపాదనకి ఇచ్చే టైంకి నా ముందు అలా చేసుకుని లైట్ గా మనము దానిని పెరగకుండా చూసుకోవాలి. కాకపోతే ఓవర్ టైం అంతా షాపింగ్ కి ఇచ్చేసామంటే మనలో లోభ గ్రంథులు ఎక్కువ పెరుగుతూ పోతుంది. ఈ రకంలో ధనం రూపంలో వస్తుంది, పొజిషన్ రూపంలో వస్తుంది, భోజనం రూపంలో వస్తుంది, సంగ్రహ రూపంలో వస్తుంది. ఐదోది ఫ్యాషన్. నేను అందరికీ మంచిగా కనపడాలా అని ఫ్యాషన్. అన్ని ఎందుకు వేసుకుంటారు? ఇక్కడికి ఒక డిజైన్, ఇక్కడికి ఒక డిజైన్, ఇక్కడికి ఒక డిజైన్, ఇక్కడికి ఒక డిజైన్, ఇక్కడ మ్యాచింగ్. అది నా కళ్ళకి నాకు కనపడదు, ఇంకొకరికి కనపడేందుకు నేను వేసుకుంటున్నాను కదా, అవునా కాదా? నేను వేసుకున్న కమ్మలు, నేను వేసుకున్న ఒక కొన్ని ఆభరణాలు నాకైతే కనపడదు, ఇంకొకరికి కనపడుతుంది. ఇంకొకరికి కనపడేందుకు నేను ఎలా ఉండాలి, నేను చాలా బ్యూటీగా కనపడాలి అందరికీ అని చెప్పి నేను చేసుకుంటానంటే దానికోసం నేను ఎక్కువ తెచ్చి దాన్ని డిపాజిట్ చేసి పెట్టుకుంటాను. వెరైటీ ఒక మ్యాచింగ్స్ పెట్టుకుంటాను. స్త్రీ ప్రకృతిలో ఇది ఎక్కువ ఉంటుంది, పురుష ప్రకృతికి ఇప్పుడిప్పుడు ఎక్కువ అయిపోయింది. ఏ రకం ప్యాంట్ ఎలా ఉంటుందో షర్ట్ అలానే మ్యాచింగ్ ఉండాలి, దానికి దీనికి కోఆర్డినేషన్ ఉండాలి. అదే రకంగా దానికి నేను టిప్ టాప్ గా కనపడేలాగా మ్యాచింగ్స్
తినేప్పుడు ఒకటి, మళ్ళీ బయట ఫంక్షన్ కి వెళ్ళేప్పుడు ఒకటి, ఇంకేదో ఒక నైట్ డ్రెస్ ఒకటి, ఇలా ఎక్కువ సంగ్రహం చేస్తూ ఫ్యాషన్ కి మనం అలవాటు అయిపోతున్నాం. ఈ ఫ్యాషన్ లో ఏమవుతుంది, లోభం మరంత పవర్ఫుల్ అయిపోతుంది. సో బాబా అందుకే మనకి ఏం చెప్తారు, సఫేద్ కపడా కాళీ జోబ్ విశ్వ మహారాజన్. సంగమయుగంలో ఎవరు సీదా ఉంటారు, సాదా ఉంటారు, వాళ్ళే చాలా బుద్ధివంతులు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, అడవిలో ఉన్నాం కదా. వనవాసి అంటాడు కదా బాబా. అడవిలో ఉన్న వాళ్ళు ఎక్కువ డెకరేషన్లు, ఎక్కువ మ్యాచింగ్లు, ఎక్కువ ఫ్యాషన్స్, ఎక్కువ దీనికి ఇస్తున్నామంటే మన లోపల లోభం పెరుగుతుంది కదా. మళ్ళీ ఆత్మ దేహాన్ని వదలాలంటే టైట్ డ్రెస్ అయిపోయి ఉంటుంది శరీరంలో. ఈ వికారాలని ఎంత టైట్ చేసుకుంటామో ఆత్మ శరీరాన్ని అంత ఈజీగా వదలదు సుమా. ఎందుకంటే ఆత్మ ఈ దేహాన్ని వదలాలంటే తేలిక ఉండాలి కదా. ఏదో ఒక వికారం తన వైపు కట్టి లాగుతూ ఉంటుంది, లేదో కామం, లేదో క్రోధం, లేదో లోభం, ఏదో ఒకటి మనల్ని స్ట్రాంగ్ గా లాగుతూ ఉంటుంది. అందుకే బాబా ఏమంటాడు, మీరు లైట్ డ్రెస్ వేసుకోండి. మీరు ఫ్యాషన్ డ్రెస్సులు, ఫ్యాషన్ విషయాలకు వెళ్ళారంటే అక్కడ కూడా లోభం అనేది మనలో చాలా వరకు ముదిరిపోతుంది. జీన్స్ ప్యాంట్లు ఎక్కువ వేసుకుంటారు కొంతమంది, క్యాజువల్స్ వేసుకోరు. డ్రెస్ కోడ్ పైన విలువ లేదు అంటే మనమని చూసి ఇంకొకరు అట్రాక్ట్ అవుతారు. ఇంకొకరు అట్రాక్ట్ అయ్యి కొంతమంది కాపీ కూడా చేస్తారు. బీకేస్ కూడా ఇలాంటి బట్టలు వేసుకుంటారని. అందుకే బాబా మనకి వైట్ డ్రెస్ ఇచ్చేసాడు యూనిఫామ్ లాగా. మీరు ప్రపంచం నుంచి చనిపోయారు, ఆప్ మరే తో మర్ గయి దునియా, మీ ప్రపంచం కేవలం సంగం యుగం, మీ సర్వస్వం బాబా, మీ ఖజానాలంతా కూడా సూక్ష్మ ఖజానాలు, మీ బ్యాంకు ఈశ్వరీయ బ్యాంకు, మీ సంబంధాలు ఈశ్వరుని సంబంధాలు, మీకున్నది ఒక్క బాబా, ఏక్ బాబా దూసరా నా కోయి అనేటువంటి ఒక బాబా మనకు ఇలాంటి ఒక రూల్ పెట్టేశాడు. కానీ ఇక్కడ ఉంటూ కూడా మనం ఇంకా ఎక్కువ ఫ్యాషన్స్ కి లొంగుతూ ఉన్నామంటే మనలో లోభం ఉంది అని. ఇది ఒక శత్రునే కదా. వెళ్ళేప్పుడు మనకు బాబా గుర్తు రాకుండా, మన భాగ్యం గుర్తు రాకుండా, ఇలాంటిది గుర్తొచ్చింది అంటే మనం ఎలాంటి ఒక గతి మనం ప్రాప్తి చేసుకుంటున్నాము ఇది కూడా తెలుసుకోవాలి. అలాగే సైట్ సీన్స్, కొంతమందికి చాలా సైట్ సీన్స్ చూసే పిచ్చి ఉంటుంది. బాబా పిల్లలైనాక పిక్నిక్ పిక్నిక్ అనే పేరుతో ఎక్కువ వెళ్తుంటారు. మధువనికి వెళ్ళాలంటే 10 రోజులు 15 రోజులు ఎప్పుడో ఒకసారి వెళితే అది ఓకే. కానీ ఎప్పుడూ వెళ్ళడం, మధుబన్ పేరుతో వెళ్ళడం, మధుబన్ లో ఆత్మ సంపాదనకి టైం ఇవ్వడు, స్వపరివర్తన కోసం టైం ఉండదు. ఎప్పుడు కూడా మిలన్ అయిపోతేనే ఇంకా వెళ్ళు, లేదో మిలనానికి వచ్చే ముందు అన్ని పక్క షాపింగ్, అన్ని పక్క వెళ్ళు, సైట్ సీన్, అది చూడు ఇది చూడు. ఈ కాంటోం కా జంగలే క్యా దేఖనే కా హై. ఇది నిప్పుతో కాలిపోతుంది కొన్ని రోజులు, ఎక్కడ చూసినా. అందుకే చూడండి, ప్రకృతి కూడా అందరినీ ఆపేసేలాగా కరోనా వచ్చి అడ్డుపడింది. టూరిజం అంతా కూడా పడిపోయింది కిందికి. మనము మన లోపల ఉండే పరివర్తన చేసుకోకపోతే టైమే మనకి ప్రకృతిని గుణపాఠం నేర్పేస్తుంది అన్నమాట. ఆపు మరే మరుగై దునియా. అదంతా కదా అవకాశం వచ్చిందా, మిమ్మల్ని తీసుకెళ్ళిందా, వెళ్ళండి, ఎంజాయ్ చేయొద్దని నేను చెప్పలేదు. గ్రామీణ జీవితం ఉండేదే కావో పీవో మౌజ్, బట్ బ్యాలెన్స్ అతిగా ఉండరాదు. మీరు టూర్ వెళ్ళొద్దు, పిక్నిక్ వెళ్ళొద్దు నేను చెప్పడం లేదు. బాబా కూడా అంటాడు, చలో కహా భీ జావ్, కహా భీ మౌజ్ మే రహో, బ్రాహ్మణ జీవన్ మే ఖుషి మే రహో. కానీ లోపల చెకింగ్ ఉండాలి. ఏం చెకింగ్ ఉండాలి? లోపల ఏం చెకింగ్ ఉండాలి? నేను ఎక్కువ ఈ ఒక్క విషయంలోనే ఆసక్తి చూపిస్తూ నా ఆత్మ సంపాదనకి టైం ఇచ్చేందుకు నేను వెనక్కిపోతున్నానా అని. నా టైం అంతా కూడా దీనిలో వెళ్ళిపోతూ ఉంది. అది చూడాలి, ఇది చూడాలి, అది చూడాలి, ఇది చూడాలని అక్కడే వెళ్ళిపోతా ఉంది. అంటే ఎనర్జీ వెళ్ళిపోతా ఉంది, టైం వెళ్ళిపోతా ఉంది, మళ్ళీ నా ఒక్క మనీ వెళ్ళిపోతా ఉంది. అంటే మరి భాగ్యం ఎక్కడవుతుంది? అక్కడ కూడా లోభమే కదా. ఆ లోభము ఆ రూపంలో కూడా ఉంటుంది. ఈ రకంలో 6 డాకులు మన లోపలికి ఎంటర్ అయ్యి సంగమ యుగంలో మనలో ఉండేటువంటి లోభాన్ని ఎక్కువ చేస్తుంది. ఒకటి ధనము, 2 పదు పోస్ట్, 3వది భోజన్, 4వది సంగ్రహ వృత్తి, 5వది వచ్చేసి ఫ్యాషన్, 6వది వచ్చేసి సైట్ సీన్స్. ఈ రకంలో వెళుతూ ఉంటుంది.
అందువల్లనే బాబా ఏం చెప్తుంటారు, పిల్లలు ఈ కళ్ళకి కనపడేది, ఈ కళ్ళ నుండి మీరు ఏదైతే చూస్తుంటారో ఇదన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. కుచ్ బి నహి. ఒక మురళిలో బాబా చెప్పారు, పెద్ద పెద్ద మేడలు కట్టారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కట్టారు కదా, ఇసో తాజ్ పత్రేకి జైసే గిర్ జాయేగా. ఇదన్నీ కూడా ఈ కార్డ్స్ ఉంటుంది కదా, స్పెక్ట్, ఆ కార్డ్స్ తో మంచి మంచిది అన్ని కూడా కట్టుకున్నారు అనుకోండి, ఒక్కసారి ఉఫ్ అని ఊదారు అనుకోండి, ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి, అన్ని కూడా రాలిపోతుంది. ఎలా రేతులో, ఈ ఇసుకలో మనము ఏదే కట్టినా కూడా అది చాలా సమయం ఉండదు. కలియుగంలో బిల్డింగ్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా కూడా దానికి ఎక్కువ షో, ఎక్కువ డెకరేషన్ ఎంత చేసినా కూడా అదన్నీ పోతాను. కానీ కొంతమంది ఏమంటారంటే బాబా ఇల్లు మాత్రం అలా కడతాను. బాబా ఇల్లు అక్కడ ఎంతో మంది ఆత్మ కళ్యాణం అవుతుంది, మన భాగ్యం చేసుకోవడానికి అక్కడ కట్టేందుకు ఇస్తున్నాము, అది తెలుసుకోవాలి మనం. నేను ఇలాంటి బాబా పిల్లల్ని చూశాను, వారి ఇల్లు ఇప్పటి వరకు కూడా ఒక వాష్రూమ్ కూడా మంచిగా కట్టుకోలేదు, వాళ్ళ ఇల్లు పెయింట్ కూడా వేసుకోలేదు, వాళ్ళ ఇల్లు అంత సాధారణంగా పెట్టుకున్నారు, కానీ సెంటర్ మాత్రం చాలా మంచిగా కట్టి ఎంత ఆత్మల ఆశీర్వాదాన్ని సంపాదిస్తున్నారు. మరి ఇలాంటి త్యాగి తపస్విలకి బాబా భాగ్యం ఇవ్వకుండా ఉంటాడా? మనం సెంటర్ ని కంపేర్ చేసేది కాదు, మన భాగ్యాన్ని కంపేర్ చేసుకోవాలి. సెంటర్ అంత లగ్జరీగా ఉంది, మా ఇల్లు ఎందుకు అంత లగ్జరీగా ఉండకూడదు అంటే, ఇక్కడ మా ఇల్లు వచ్చింది కదా, ఆ మా ఇల్లు వచ్చే రాగానే అక్కడ మన భాగ్యం కూడా తేడా అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది. అక్కడ బాబా ఇల్లు వచ్చింది కదా, అక్కడ బాబా ఇల్లు రాగానే అది బాబా యజ్ఞంలో డిపాజిట్ అయిపోయింది, నా భావనే నా భాగ్యాన్ని క్రియేట్ చేస్తుంది కదా. కాబట్టి మనమందరూ కూడా చాలా మంచిగా దీనంతా కూడా అర్థం చేసుకోవడం. మన లోభం ఎక్కడుంటుంది? లోభం ఒక్కొక్క రూపంలో రాదు. కొంతమంది నేను ఉపవాసం ఉంటానని చెప్తారు. ఏదన్నా మంచిగా వండినది ఉంటే నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టు, నేను రేపు తింటా. నేను ఈరోజు డయట్ లో ఉన్నాను, నేను రేపు తింటా. ఎందుకు? మళ్ళీ తినాలనే తప్పన కోరిక లోపల ఆ ఒక రసేంద్రియాలు లాగుతుంది. అది తానంతకు తాను నీ తట్టలో వచ్చి పడింది, తానంతకు తాను నీ ముందు వచ్చి పడింది, ఓకే, ఇది నాకు సుఖం ఇస్తుంది అని తింటే లోభం తప్పకుండా అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అది తింటూ ఉన్నా కూడా దీనికన్నా ఎక్కువ సుఖం నా ఆత్మలో ఉంది, అది నాకు బాబా ఇచ్చారు, నేను బాబా బండారిలో తింటున్నాను, ఇది నేను నా శరీరం యొక్క ఆరోగ్యం కోసం ఔషధంగా తింటున్నానంటే ఏ ప్రాబ్లం రాదు. కానీ రసేంద్రియాలకి నేను వశమయ్యి నేను తిన్నానంటే అక్కడ లోభప గ్రంథి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి బాబా పదుమ్మల కమాయి ఇస్తున్నారు, ఇది వదిలేస్తాం మనం. కానీ అక్కడ మనకి ఎప్పుడు కరెన్సీలు మారిపోతాయో, ఎప్పుడు నోట్లు మారిపోతాయో, ఎప్పుడు ప్రభుత్వం చట్టాలలో ఇంకా ఏమేమి వస్తుందో, బాబా చెప్తారు సారా దునియా రాకు బన్ జాతా హై. ఎవరి దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఉందో అదన్నీ కూడా ఆ ఒక్క టైం వస్తుంది. బాబా వినాష్ కే సమయకే సీన్ లో ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే ఈ శ్రీమంతులు ఉన్నారు కదా, ఎవరు సిరివంతులు, ఈ రిచ్ పర్సన్స్, వాళ్ళందరూ కూడా బీది వాళ్ళు అయ్యే టైం వస్తుంది. మళ్ళీ వాళ్ళ కడుపుకి వాళ్ళ ఒక నడుము కూడా ఏమవుతుందంట, ఇదైపోతుందంట, మెత్తుకుంటుందంట. ఆ రకం టైం వస్తుంది. ఒక్క గ్లాస్ మంచి నీళ్లు దొరకదు, వాళ్ళ దగ్గర ఉండే ఒక బంగారు ఉంగరం ఇస్తానన్నా కూడా ఒక్క గ్లాస్ మంచి నీళ్లు దొరకదు, అన్ని తత్వాలు పేపర్ తీసుకుంటుంది. కానీ ఎవరు యోగి పిల్లలు ఉన్నారు, ఎవరు బాబా దగ్గర చాలా ప్రామాణికంగా ఉన్నారు, సంగమ యుగంలో వాళ్ళ భవిష్యత్ కోసం భాగ్యం చేసుకుని ఉన్నారు, ఎవరు వాళ్ళ దగ్గర ఉండేటువంటి సిరి సంపదలని ఈశ్వరీయ సేవలో పెట్టున్నారు, వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ ఒక ప్రకృతి కావచ్చు, ఈ బ్రహ్మాండం కావచ్చు, వాళ్ళకి మోసం చెయ్యదు. ఇది భగవాన్ కా మహావాక్యం. భగవంతుడి ప్రామిస్ ఎప్పుడు మోసం కాదు. విశ్వపిత, త్రికాల్దర్శి, సుప్రీం జడ్జ్, ఆల్మైటీ అథారిటీ చెప్పిందండి, ఎవరు మనుషులు చెప్పేది కాదు ఇవన్నీ కూడా. మనం ఇంత తెలుసుకుని ఇంకా సంగమయుగానికి ఎంత ఉంది టైం? మన ఏళ్లలో లెక్కపై పెట్టేంత ఉంది. సంగమయుగం ఇంకెన్ని రోజులన్నా ఉండని, కానీ మనం భాగ్యం చేసుకోవడానికి ఎంత ఉంది? అది ఒక టైం వస్తుంది. బాబా చెప్పారు కూడా, ఫ్లైట్లు మీ ముందు నిలబడుతుంది, బాంబే నుంచి ఆబు రోడ్ వరకు కూడా అందరూ క్యూ నిలబడతారు, మా దగ్గర ఉండేది తీసుకోండి, మా దగ్గర ఉండేది తీసుకోండి అని, ఒక్క రూపాయి కూడా యూజ్ కాదు. అలాంటి టైం వస్తుంది. అలాంటి టైం వచ్చే ముందు మనం సఫలం చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకోవాలి?
లోభం మనల్ని భాగ్యం చేసుకోవడానికి వదలదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నేను మంచి కార్యంలో పెట్టాలా అన్నప్పుడు నన్ను అది కంట్రోల్ చేస్తా ఉంది అంటే దట్ ఈస్ లోభం. అందుకే బాబా చెప్తారు, సంగం యుగంలో నేను మిమ్మల్ని వరదానాల నుంచి తీసుకుని వెళ్తున్నాను అని. కానీ లోభం గ్రంథిల రూపంలో మనకు ఉంటాయి. అది తెలియకుండానే లేసి వచ్చేస్తాయి. మనం అనుకోము, మనం ప్లాన్ చేయము, మనకు అలా ఉండాలని అనిపించదు. కానీ మనలో ఆ లోభ గ్రంథులు అలా లోపల మెతుకుని ఉంది. అది సపోర్ట్ దొరికితే చాలు అది వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది బాబా సేవ చేయాలంటే 10 మందితో కన్సల్ట్ చేస్తారు. నా డబ్బులు ఇక్కడ ఉంది, నేను సేవ చేయనని. వాళ్ళు మనకు ఐడియాలు ఎలా ఇస్తారు? వాళ్ళ బుద్ధితనంతో ఇస్తారు, వాళ్ళ దృష్టికోణంతో ఇస్తారు. అక్కడ కూడా ఏమవుతుందంటే మనము బాబా సేవ చేసే ముందు వాళ్ళతో షేర్ చేశాం కాబట్టి పుణ్య ఖాతా డౌన్. మళ్ళీ వాళ్ళ మాటలు విని మనము పెట్టే దాంట్లో 10 లక్షలు ఇచ్చే దగ్గర 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి నా భాగ్యంలో నేను వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని నేను తేడా చేసుకున్నానంటే నా భాగ్యం కూడా అలానే డివైడ్ అయిపోతుంది. చూడండి, ఎంత పెద్ద పెద్ద సంస్థలు ఉన్నా కూడా ఏదైనా ఒక డొనేట్ చేస్తే వాళ్ళ పేర్లు రాస్తారు. స్టోన్ పైన రాస్తారు, ఒక ఫ్యాన్ పైన రాస్తారు, ఒక ఏదైనా ఒక గుడికి ఒక అల్మారా ఇచ్చారంటే ప్రెజెంటెడ్ బై అని రాస్తారు. కానీ బాబా పిల్లల ఏ ఒక్క సెంటర్స్ లో గాని మధుబన్ లో గాని ఒక్క ప్లేస్ లో కూడా డొనేటెడ్ బై అని ఇవ్వరు. ఎందుకు? బాబా ఎవరికి కూడా ఇక్కడ తేడా చూసి భాగ్యాన్ని పంచడు. వాళ్ళ భావన చూసి ఇక్కడ బాబా భాగ్యాన్ని పంచుతాడు. కాబట్టి ఇక్కడ బాబా డబ్బు ఆధారం పైన భాగ్యం ఇవ్వరు. సో ఇలాంటి బాబా మనకి దొరికారంటే ఎలాంటి రత్నగర్, ఎలాంటి సౌదాగర్ దొరికారు ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి. 2022లో వచ్చామని ఇప్పుడు కూడా మనం ఇంకా లోభం పెంచుకుంటూ పోయాము, ఇంకా కలియుగ సంపాదనలోనే మనం మునిగిపోతూ ఉన్నామంటే ఇంకా ఆత్మ సంపాదనకి టైం రాదు. ఇప్పుడు కరోనా ఫ్రెండ్ వచ్చాడు ఇప్పుడు, ఇంకా కరోనా నాన్న, ఇంకా ఎవరెవరు వస్తారు? కరోనా తాతగారు కూడా రావచ్చు ఇంకొక 2-3 ఏళ్లలో. వీళ్ళందరూ వస్తూనే ఉంటారు. అప్పుడు నేను భాగ్యం చేసుకుంటానంటే కుదరదు. ఇప్పుడు చూడండి, మధుబనికి వెళ్ళాలంటే ముందులాగా మనం రిలాక్స్ గా వెళ్ళలేం. అక్కడ కూడా రూల్స్ కండిషన్స్ ఎక్కువైంది. అన్నిటిలో రూల్స్ వస్తుంది. కిటికీ తలుపులు కూడా తీసి మనం చూడలేం, అలాంటిది వస్తుంది. నా ముందు లక్షలు డబ్బులు ఉంటుంది, కానీ దాన్ని నేను దాన్ని భాగ్యం చేసుకోలేను. అలా అవుతుంది. ఇప్పుడు ఎక్కడన్నా అవసరం ఉంటే దయచేసి బేహద్ రూపంలో సేవ చేసుకొని భాగ్యం చేసుకునేయండి. మీరు చేసిన తర్వాత అది డబల్ ట్రిబల్ అయి మీ దగ్గరకు వస్తుంది. డోంట్ వరీ. ఎవరితోనూ కూడా మళ్ళీ అడిగి చెయ్యొద్దు. దాన్ చూటే గ్రహణ్ గుప్త దాన్ మహాన్ పుణ్య చేసుకోండి, భాగ్యం చేసుకునేయండి. దీనికన్నా పెద్ద బ్యాంకు లేదు, దీనికన్నా మంచి పర్సెంటేజ్ ఇచ్చేటువంటి ఒక షేర్స్ లేదు, దీనికన్నా మంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అంటారో, లైఫ్ ఇన్సూరెన్స్ అంటారో, సోల్ ఇన్సూరెన్స్ అంటారు. దీనికన్నా పెద్ద భాగ్యం చేసుకునేటువంటి ఒక మంచి ఒక ఈశ్వరుని ఖాతా చేసుకునే భాగ్యం ఇంకెక్కడ ఏ యుగంలో కూడా దొరకదు. కాబట్టి ఈరోజు కూడా బాబా ఎంత మంచిగా చెప్పారు మురళిలో, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందంటే ఇక్కడ ప్రపంచంలో ఎంత మట్టి ఉంటుందో ఆ రకంగా మట్టిలాగా మీ దగ్గర సత్యుగంలో అంత లెక్క లేనంత సంపద ఉంటుంది అంటారు. దానిపైన మన ధ్యాస పెట్టుకోవాలో లేకపోతే గ్యారంటీ లేనిది పైసే వెనక్కి వెళ్ళాలో మనమే యోచన చేయాలి. లోభం ఎక్కువ ఉంటే కన్నా మనం ఇక్కడే ఇంపార్టెన్స్ ఇస్తాం. మన కమిట్మెంట్స్ తెగదు. మనం ₹1 సంపాదించామంటే దానిలో ఎంతో మంది షేర్ హోల్డర్స్ ఉంటారు. ఈ షేర్ హోల్డర్స్ ఇది కంటకం నుంచి దూరం కావాలంటే బాబాని షేర్ హోల్డర్ చేసుకోండి. మీ దగ్గర ఏదే డబ్బులు తెచ్చినా కూడా దయచేసి ముందుగా దాన్ని తీసుకుని వెళ్ళి బాబా దగ్గర పెట్టండి. ప్రభు, ఇది నీ బండారి నుంచి నేను ఆత్మ తీసుకుంటున్నా, ఇది పుణ్య ఖాతాలో వెళ్ళాలి, దానికి నువ్వే బాధ్యత, ఇదన్నీ నీదే. హే ప్రభు, నీ వైబ్రేషన్స్ దీనిపైన పడుతుంది. కలియుగం యొక్క లోభ వైబ్రేషన్స్, కలియుగం యొక్క ఆకర్షణ వైబ్రేషన్స్, కలియుగం యొక్క అవినీతి వైబ్రేషన్స్, కలియుగం యొక్క కరప్షన్ వైబ్రేషన్స్ దీని నుంచి తొలగి ఇదంతా మనీ కూడా వైట్ మనీ అవుతుంది. బాబా, ఈ డబ్బులో ఇంత పర్సంటేజ్ కి నువ్వు అలా పెడతాను, మిగిలినన్ని కూడా మంచిగా ఉపయోగం అయ్యేలాగా చూసే బాధ్యత నీది. యు ఆర్ ద హెడ్ ఆఫ్ దిస్
Family, you are the head of my life. You are my life partner. You are my business partner. You are my finance partner. You are my world partner. అన్నిటిలో బాబా పైన వేసేయి. ఏదే ఫ్రూట్స్ తేని, ఏదే వెజిటేబుల్స్ తేని, ఏదే గ్రాసరీస్ తాని, ఏదే డబ్బులు తేని బాబా ముందు పెట్టి కలియుగ వైబ్రేషన్స్ ని తీసి మీరు దాన్ని ఉపయోగించారనుకుంటే అది ఎప్పుడు కూడా నీకు కొదవ ఉండదు, లోపపు వైబ్రేషన్ దాని నుంచి వెళ్ళిపోతుంది. దృష్టి, వృత్తి, స్మృతి, స్వప్నము, స్పర్శము అన్నిట్లో కూడాను బాబా 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 బాబా. ఇదొక్కటే మనల్ని లోబ వైబ్రేషన్ నుంచి తీసుకొస్తుంది. ఎక్కడ మన మనసు చెప్తుంది మళ్ళీ మళ్ళీ అని, అక్కడ మన మనసుని అక్కడే కట్ చేసి డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్. మన మనస్సు బుద్ధికి అక్కడ ఏమి ఇవ్వదు. బాబా ఏం చెప్తున్నాడు? సెకండ్ లో నువ్వు నీ భాగ్యాన్ని చేసుకునే టైం ఇదే. అబ్ నహీ తో కబ్ నహీ, అభి అభి కరో, అభి అభి జమా కా ఖాతా మే డిపాజిట్ కరో. ఇది గుర్తు పెట్టుకుని మనం దాన్ని ఇన్వెస్ట్ చేసేయాలి. ₹1 బాబా యజ్ఞంలో పడినా కూడా దానికి లాస్ లేదు సుమా. బయట లాస్, ప్రాఫిట్ అదృష్టం పైన తీర్మానం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం 100 ఏంటి, ఇంకా ఏం చెప్పాలి, ఎంత పర్సెంటేజ్ వేసుకున్నా కూడా అంత గ్యారంటీ ఉంది. కాబట్టి బాబాని లైఫ్ పార్ట్నర్ చేసుకుంటే మాత్రం లోభం నుంచి మనం గెలవగలుగుతామే, కానీ ఇంకా ఏ రకంలో కూడా మనము గెలవు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చాలా మంది ఇంకొకరికి అప్పులు ఇచ్చేది ఇది చేస్తుంటారు కదా, ఆ డబ్బులు రాదు. కాబట్టి బాబా పిల్లలకి ఇది అంత అచ్చుదల లేదు అని నా అనుభవం. అది మీరు తీర్మానించుకోవాలా. ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఒపీనియన్. ఇది నేను చెప్పేది కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇప్పుడు కలియుగంలో ఏమవుతుందంటే, మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళు వాపస్ రిటర్న్ తిరిగి ఇవ్వాలన్నా వాళ్ళకి ఏదో కర్మలు, పరిస్థితులు, వాళ్ళ ఖాతాలు వాళ్ళని ఏం చేస్తుందంటే ఇవ్వకుండా వాళ్ళకి ఎన్నో ఇది వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అందువల్ల డబ్బులని అప్పులుగా ఇచ్చేదాని నుంచి ఇప్పుడు మనం అని సేవ్ చేసుకుంటే మంచిది. మనం అప్పులు ఇచ్చేది వాళ్ళు ఇకపోతే నిరాశం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళ గురించి నెగిటివ్ థాట్స్ చేయడం, వాళ్ళ గురించి మనం విరోధ భావనలు చేయడం, ఇది అన్ని కూడా మన కర్మలని మళ్ళీ ఇది పెంచుతూ పోతుంది. అందువల్ల ఒక్కవేళ నేను డబ్బులు ఇవ్వాలా అంటే సేవా రూపంలో, సహయోగ రూపంలో ఇచ్చి మళ్ళీ తీసుకుంటాను అనేటువంటి ఆసక్తి పెట్టుకోకుండా, మళ్ళీ అది నాకు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే అనే రకంలో మీ మనసు ఉంటే ఇవ్వండి. అయితే ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనుకోండి, మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే కలియుగంలో మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మనీ మైండ్ చేసేసింది. అందరిలో కూడా లోభం తాండవం ఆడుతూ ఉందన్నమాట. తల్లి, బిడ్డ, అక్క, అమ్మ, అన్న, నాన్న వీళ్ళ మధ్యలో కూడా బిజినెస్ మైండ్ ఉందన్నమాట. ఇక్కడ ఎవ్వరు కూడా డబ్బుల ముందు అందరూ కూడా ఏమైపోతారు, లొంగిపోతున్నారు, మారిపోతున్నారు. దేనికి కూడా వెనక వెళ్ళరు. మనీ బికేమ్ ద ఫస్ట్ ప్రియారిటీ, సెల్ఫ్ బికేమ్ ద లాస్ట్ ప్రియారిటీ. ముందు ఉండేది, ముందులు ఫస్ట్ సెల్ఫ్, మళ్ళా ఫ్యామిలీ, మళ్ళీ మనీ. ఇప్పుడేమైంది ఉల్టా, ఫస్ట్ మనీ, మళ్ళీ ఫ్యామిలీ, సెల్ఫ్ కి నో ఇంపార్టెన్స్. ఇలా అన్ని కూడా రివర్స్ ఆర్డర్ అయిపోయింది. ఎందుకంటే కలియుగంలో మనీ 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 అనేది ఒక పెద్ద రోగంగా పట్టుకునింది అనమాట. మనీ మేక్స్ మెనీ అంటారు కదా, అలా మనీ అనేది మెనీ చేసుకుంటూ కలియుగంలో అందరూ ఏం సేల్స్ చెప్పారు, హూ ఈజ్ సక్సెస్ఫుల్ అంటే వన్ హూ ఈజ్ హ్యావింగ్ మోర్ మనీ ఈ సక్సెస్ఫుల్ అని చేసేసారు. ఈ ఒక్క స్టేట్మెంట్ అందరినీ ఏం చేసేసిందంటే మనీ అనేదే పెద్దది. రైలు బండి ఎలా నడుపుతుందో బ్రతుకు బండి నడిపేది ఏమంటారు, లక్ష నోట్లు అంటారు కదా, అలా అయిపోయింది అనమాట. కానీ బ్రాహ్మణ పిల్లల దగ్గరికి అన్ని కూడా ప్రాప్తి అవుతుంది. ఒక్క బాబా, ఒక్క నారాయణుని పట్టుకోండి, మళ్ళీ మళ్ళీ అన్ని కూడా బాబాది అనే ట్రస్టీ రూపంలో జీవితం చేయండి. మళ్ళీ ఏది తెచ్చినా కూడా బాబాని షేర్ హోల్డర్ చేసుకోండి. మళ్ళీ పుణ్య ఖాతా, ఈ పుణ్య ఖాతాలో పెడుతూ దాతా రూపంలో ఉండండి. మళ్ళీ ఆశీర్వాదాలు సంపాదించండి. అప్పుడు
మనం దాని వెనక వెళ్లే పని లేదు, అది మన వెనక వస్తుంది. దేనాహి లేనాహే, దేనాహి లేనాహే. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇస్తున్నాను కాదు, నేను మళ్ళీ నా దగ్గరికి ఎంతో భాగ్యంగా రావడానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. పుణ్య ఖాతకి ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రకృతి ఎప్పుడు కూడా మనకి మోసం చేయదు. ఇది సృష్టి నియమం. ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు, అన్ని చంచలంగానే ఉంటుంది. ఎవరి దగ్గర ఏది పర్మనెంట్ కాదు. కానీ ఆ పర్మనెంట్ కాని దాన్ని నేను ఎక్కడ ఉపయోగిస్తున్నాను, ఇది మన భాగ్యాన్ని అక్కడ తయారు చేస్తుంది. కాబట్టి లోభ మహాశత్రుని కూడా మనం బ్రాహ్మణ జీవితంలో గుర్తించాలి. లోభాన్ని గుర్తించలేదు అంటే ఆత్మిక లాభాన్ని చేసుకోలేదు. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. లోభాన్ని జయించాలా అంటే ఆత్మిక లాభాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మిక లాభాన్ని అర్థం చేసుకోలేదంటే లోభం మన నుంచి విడిపోదు. మనకి అలాంటి ఒక పాఠం నేర్పేలాగా సమస్యలు క్రియేట్ అయ్యి మనకి లాస్లు అవ్వడం, మోసం అవ్వడం, ఇంకేదో అవ్వడం, ఏదో అవ్వడం అవుతుంది. ఇంకొకటి, మనం తీసుకుని వెళ్ళినప్పుడు డబ్బులు మనతో తీసుకుని వెళ్ళాం, కానీ ఆ డబ్బులు పట్ల ఉండేటువంటి లోభ సంస్కారం మనం తీసుకెళ్తాం. మనం ఇక్కడ జాగ్రత్త వహించాల్సింది డబ్బులని ఎంత సంపాదించాలా అని కాదు, లోభం లేకుండా న్యాయంగా ఎంత సంపాదించాను అని బాగా అర్థం చేసుకోండి. డబ్బులు ఎంత సంపాదించాను కాదు, ఎలా సంపాదించాను, న్యాయంగా, అందరి ఒక ఆశీర్వాదాలతో, అందరి ఒక్క స్నేహంతో, అందరి ఒక్క సంతృప్తితో ఎలా సంపాదించానో అది మన భాగ్యం తయారు చేస్తుంది. ఎంత డబ్బులు సంపాదించినా అది మన భాగ్యాన్ని తయారు చెయ్యదు. కాబట్టి బాబా ఏమంటాడు, సంగమ యుగమే ఆపు బచ్చే గరీబ్ నివాస్ కే బచ్చే. పేదల పెన్నిది బాబా. బాబా పెద్ద ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద హోదాలు ఉండే వాళ్ళకి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద రిచెస్ట్ పర్సనాలిటీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మనమల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎందుకంటే సంగమ యుగములో, కలియుగంలో మనకున్న సత్యుగ భాగ్యాన్ని పోల్చుకుంటే ఇక్కడ ఉండేదన్నీ కూడా గరీబీనే. సత్యుగంలో ఉండే ప్రాపర్టీలో ఇక్కడ కలియుగ ప్రాపర్టీకి మనం వెల కట్టగలుగుతామా? సత్యుగంలో ఉండేటువంటి ఒక దాసి వాళ్ళు కూడా కలియుగంలో ఉండేటువంటి రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనేవాడు కూడా పీదివాడే. ఎందుకంటే అక్కడ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారు, మట్టిలాగా మనకి కేరళంగా దొరుకుతుంది. ఇక్కడ ఒక్కొక్క రూపాయి కూడా ఎంత కష్టంతో సంపాదించాలి, మోసంతో సంపాదిస్తారు, ఇంకా ఏ రకంగానో సంపాదిస్తారు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. కొంతమంది కల్తీ వ్యాపారాలు చేస్తారు. కొంతమంది ఏదైనా వస్తు క్వాలిటీ తగ్గించేసి దాని వాల్యూ పెంచేసి ముందర బాగా ఇది డెకరేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక వస్తువుని ఎవరో చెప్పారని ఒక షాప్ లో తీసుకొస్తారు. ఆ షాప్ లో తీసుకొచ్చి మీరు ఇంకా వాడడం స్టార్ట్ చేసిన ఒక వారం 15 రోజులకి ఆ వస్తువు పనిచేయదు. అప్పుడు మీరు డబ్బులేమో ఎక్కువ ఇచ్చారు, కానీ వస్తువు క్వాలిటీ తగ్గిపోయింది. మరి చూడండి, ఆ వస్తువుని చూసినప్పుడంతా కూడా ఏ థాట్ వస్తుంది? నాకు మోసం అయిపోయింది, ఆ వ్యక్తి మోసం చేశాడు అంటే ఆ పర్సన్ కి మీరు ఇచ్చిన డబ్బులు వన్ టైం ప్రాఫిట్ ఏమో దొరికిపోయింది, కానీ ఆ వస్తువు చూసినప్పుడంతా మనం ఏ థాట్ చేస్తామో ఆ థాట్ వైబ్రేషన్ ఆ వస్తువు డబ్బు లాభం ఎక్కువ తీసుకున్న వ్యక్తికి వెళ్ళి అతని లోపల ఉండే లోభాలకి అంతరాయం తీసుకొస్తుంది. అంటే అతడికి మళ్ళీ భవిష్యత్తులో ఏమవుతుంది, డబ్బులు వచ్చినా కూడా అనుభవించకుండా అతనికి బ్రేక్ పెడుతుంది. ఎందుకంటే మన నుంచి ఏ ఒక్క వైబ్రేషన్ వెళ్ళింది? దువా వైబ్రేషన్ వెళ్ళలేదు. మన నుంచి ఒక రకమైనటువంటి లాస్ వైబ్రేషన్ వెళ్ళింది. మన లాస్ వైబ్రేషన్ అతడికి తప్పకుండా లాస్ అయ్యేలాగా పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఒక పర్సన్ ఉండేవాడు, ఒక ఫ్రూట్ షాప్ లో ఫ్రూట్స్ ని పెట్టుకునేవాడు. అతడు దగ్గరికి మీరు నమ్మకంగా వెళ్లితే కనషా, నేను చెప్తున్నాను ఈరోజు నా దగ్గర ఫ్రూట్స్ బాగాలేదు, నేను లాభంకి అని మీకు అమ్మేస్తే మళ్ళీ నా పేరు పాడు చేసుకోలేదు, ఈ రోజు మీరు నా దగ్గర తీసుకోవద్దు అని చెప్తారు. నెక్స్ట్ రోజు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? అతని దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ప్రామాణికంగా చెప్పాడు కాబట్టి. ఎవరైనా అడిగితే ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ఫ్రూట్ షాప్ కి వెళ్ళండి, మీకు ఎక్కడ కూడా మోసం కాదు అంటారు. అది అతడికి డబ్లింగ్ ఆఫ్ దువా.
దువా ఎంత చాలా అవుతుందో దాని వెనక డబ్బులు కూడా చాలా అవుతుంది. మీరు ఊహించలేనంత డబ్బులు వస్తారు. కానీ దువా తగ్గిపోయింది అనుకోండి, ఆ ఒక్క వన్ టైం లాభం ఎక్కువ వస్తుంది, కానీ లాంగ్ టైం లాస్ ఎక్కువ అవుతుంది. వన్ టైం ప్రాఫిట్, లాంగ్ టైం లాస్, అది కావాలా? లేకపోతే వన్ టైం లాస్, లాంగ్ టైం ప్రాఫిట్, అది కావాలా? దువా తీసుకుంటే ఒక్క టైం లాస్ అయినా ఎక్కువ టైం ప్రాఫిట్ వస్తుంది. అందుకనే బాబా ఏమంటారు, వైట్ వైట్ అంటే ఈ మనుషులు చెప్పే రకంగా వైట్ అంటే ట్యాక్స్ కడితే వైట్ అయిపోతుంది అని కాదు. లోపల వైబ్రేషన్ తీసేస్తే అది వైట్ అవుతుంది. మన దగ్గర ఉండే డబ్బులు ప్యూర్ వైట్. ఎందుకంటే మనము బాబాది, బాబా సేవది, బాబా ఇచ్చారు, బాబా నా పాలన చేస్తున్నారు, బాబా యజ్ఞంది, నేను లౌకికంలో ఉన్నా కూడా బాబా నా షేర్ హోల్డర్, బాబా నా లైఫ్ పార్ట్నర్, బాబానే దియా హై, బాబా బాబా బాబా, ఈ వైబ్రేషన్ వేసి ఆ లోపపు వైబ్రేషన్ మనం ఇక్కడ తీసేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉండేది డబల్ వైట్. మనుషులు చెప్పే రకంగా వైట్ అంటే ట్యాక్స్ కట్టగానే, ఆడిటింగ్ అవ్వగానే అక్కడ ఉండే వాళ్ళు చెప్పిన డబ్బులు వైట్ అనుకుని వాళ్ళు అనుకుంటారు. వైట్, డబల్ వైట్ మనీకి బాబా భాగ్యం ఇస్తాడు, కానీ సింగిల్ వైట్ మనీకి బాబా ఏ భాగ్యము ఇవ్వరు. అర్థమైంది కదా? నేను అనుకుంటాను అన్ని టాపిక్స్ కూడా కవర్ అయిందని. సత్యుగ వైబ్రేషన్ లోనే మనము మన దగ్గర ఉన్న దానంతా కూడా వైట్ చేసుకోవాలి, లైట్ గా ఉండాలి, రైట్ గా ఉండాలి. టైట్ గా మాత్రం సంస్కారాన్ని పెట్టుకోవద్దు. సంస్కారం డబ్బుల విషయంలో టైట్ ఉంది అంటే మనకి ఎప్పుడు కూడా డబల్ వైట్ అవ్వదు. ఇక్కడన్నా మనమందరికి కూడా లోభం ఇంకా ఎక్కడెక్కడ నాకు సూక్ష్మంలో ఉంది అనే దాన్ని గుర్తించి ఈ శత్రుకి వీల్కోలు ఇవ్వాలి, ఈ శత్రుకి సెండ్ ఆఫ్ చేయాలి. అవ్యక్త మాసం మనం చేసే ఒక్కొక్క సంకల్పానికి బాబాది ఒక విశేషమైన తథాస్తు అనేది ఉంటుంది. ఎందుకు మనము పంచ వికారాల పైన విశేషంగా ఈ యొక్క 5 రోజుల దహన యోగ బట్టి చేస్తున్నాము, ఈ క్లాసుని చేస్తున్నామంటే బ్రహ్మ బాబా తన జీవిత కాలంలో నిర్వికారి అయ్యేటువంటి పురుషార్థం చేసి, నిరహంకారి అయ్యే పురుషార్థం చేసి, నిరాకారి అయ్యేటువంటి పురుషార్థం చేసి తన ఒక్క సంపన్న స్థితిని పొందారు. మన లోపల ఈ వికారాలన్నిటినీ కూడా ఇలానే మేపుతూ, దీనన్నిటినీ పాలిస్తూ, దీనన్నిటికీ పౌష్టికాంశం ఇస్తూ, దీని లోపల ఉండేటువంటి ఒక ఆంతరిక మర్మాలు ఏమీ తెలుసుకోపోలేదంటే మనం ఇంకెన్ని అవ్యక్త మాసాలు వచ్చినా, ఇంకెన్ని బ్రహ్మ బాబా దినాలు చేసుకున్నా కూడా పరివర్తన రాదు. మన లోపల చేంజ్ రావాలి. ఒక్క చేంజ్ మన లైఫ్ ని మార్చేస్తుంది. అవ్యక్త మాసంలో బాబా నుంచి ఈ ఒక్క వరదానం తీసుకుంటాం, నిర్వికారి కావాలి నేను. కాబట్టి అందరము కలిసి బాబాని ప్రత్యక్షత చేసే దాంట్లోనే నా ఒక్క భాగ్యం చేసుకుంటాను. నా తనువు, నా మనము, ధనము అన్నిటినూ సమర్పితం చేసుకుని బాప్ సమాన్ స్థితిని పొందాలనేటువంటి ఒక దృఢ సంకల్పం చేద్దాం. నేను నిర్లోభి ఆత్మను, నిర్వికారి ఆత్మనని ఒక మెడిటేషన్ ఇప్పుడు చేద్దాం. నేనొక శుద్ధమైన పవిత్ర ఆత్మను, నిర్వికారి నిర్లోభి ఆత్మను, బ్రాహ్మణ జీవితంలో నా సర్వస్వం బాబాది. స్థూలంగా ఉండేది, సూక్ష్మముగా ఉండేది అన్ని బాబాది. బాబా నా జీవిత లైఫ్ పార్ట్నర్. బాబా నా అడుగు అడుగులో బాబా ఉన్నాడు. బాబా పాలనలో నా పోషణ జరుగుతూ ఉంది. బాబా పాలన నన్ను నిరక్షిస్తూ ఉంది. ఈ స్థూల సంపదనలన్నీ కూడా కేవలం నిమిత్త మాత్రం. నేను ఎక్కువ అవినాశి భాగ్యం వైపు వెళ్తున్నా. లాంగ్ టైం ప్రాఫిట్ బాబా నాకు ఇస్తున్నా. ఇంతవరకు తెలిసి తెలియకుండా
నేను లోభాలతో జీవిస్తూ వచ్చాను. ఈ క్షణం నుంచి నేను నిర్లోభి అయ్యేటువంటి సంకల్పం చేస్తున్నాను. నా ఒక్కొక్క ఖజానా స్థూలముగా ఉండేది, సూక్ష్మముగా ఉండేది ఈశ్వరుని బ్యాంకులో కేటాయించి డిపాజిట్ చేసి పెట్టుబడి పెట్టి నేను పదుమ భాగ్యశాలినవుతాను. నా ఆత్మకున్న కంటకాలని పుణ్య ఖాత నుంచి, దువా ఖాత నుంచి మార్చుకుంటాను. నేను మహానాత్మ, పుణ్యశాలి ఆత్మ, పరోపకారి ఆత్మ, మహాదాని ఆత్మ, సహయోగి ఆత్మ, శ్రేష్ఠాత్మ. స్వయం భగవంతుడు నా భవిష్యత్తుకు బాధ్యతుడు. నేను నిశ్చింతంగా ఉన్నాను. నేను నిస్సంకల్పంగా ఉన్నాను. నేను నిర్లోభిగా ఉన్నాను. నా భాగ్యం ఉజ్వలంగా ఉంది. నా భవిష్యత్తు చాలా చాలా గొప్పగా ఉంది. వా బాబా వాహ్, వహ డ్రామా వాహ్, వహ బాక్య మెరవా. ఇలాంటి జీవితం ఇచ్చిన బాబాకు శుక్రియా, శుక్రియా, శుక్రియా. ఓం